దేవుని పిల్లలారా, పరిశుద్ధుని కుటుంబాలపై పరమ తండ్రి ప్రణాళిక. కుటుంబాలపై దేవుడికి ప్రణాళికలు ఉంటాయా? ముఖ్యంగా మన కుటుంబం పైన కూడా దేవునికి ఏదైనా ప్రణాళిక ఉందా అన్నది ఈ రాత్రి మనం ఆలోచించాలి. ఈ పాఠాలు ఇలాంటి టైటిళ్ళు మనమే వేస్తామండి. మిగతా వారంతా మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబానికి ఆరోగ్యం ఇస్తాడు, మీ కుటుంబానికి ఆస్తులు ఇస్తాడు అని ఎంతకాలం ఇవే చెప్పారు తప్ప మీ కుటుంబం ఎడల కూడా దేవుడికి ఒక కళ, దేవుడికి ఒక ఆశ ఉంది అన్న సంగతి చెప్పలేదు. ప్రతి కుటుంబం కూడా భూమి మీద దేవుని వలన కుటుంబం అయింది. ఇది మర్చిపోకూడదు. భార్య, భర్త యవ్వన కాలంలోనికి వచ్చిన వీరిరువురిని జ్ఞాపకం చేసుకుని దేవుడు వివాహం అనే వ్యవస్థ ద్వారా ఇద్దరిని ఒక్కటి చేశాడు. అలా ఒకటి చేసిన దేవుడు 1 సంవత్సరం తిరగగానే గర్భఫలం అనే బహుమానాన్ని ఇచ్చి ఇద్దరిని ముగ్గురిని చేశాడు, ముగ్గురిని నలుగురిని చేశాడు, కొంతమంది 5గురిని చేశాడు. ఇలా భూమి మీద ఒక కుటుంబాన్ని నిలబెట్టి దేవుడు కుటుంబాలుగా ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవుడు ఈ కుటుంబాల గురించి ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు అని మీరు ఆలోచిస్తేనండి, ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు నా కుటుంబం అని చెప్పాడు. బైబిల్లో మీకు తెలియదు కదా, అది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు. ఆ మాట మీరు చాలాసార్లు చదివారు, ఒకసారి మళ్ళీ చదువుదాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ప్రతి కుటుంబం, ఆ పదం చూడండి, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం అన్నాడు. అందులో నీ కుటుంబం ఉంది, నా కుటుంబం ఉంది. ముఖ్యంగా రేపు ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఎవరు చెప్పండి? వాళ్ళు విజయ్, ప్రశాంతి. ఈరోజు వాళ్ళిద్దరు కుటుంబం కాదు, రేపు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఒక కుటుంబం. ప్రతి కుటుంబం అన్నాడు చూడండి, అక్కడ ఆ పదం చూడండి. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అయిందో, అంటే ఒకప్పుడు వివాహానికి ముందు మీరు కూడా వివాహం కాని వారు ఎక్కడెక్కడ ఉన్నారు, కానీ ఇప్పుడు వివాహంలోనికి మీరు వచ్చారు అంటే ఇప్పుడు మీ కుటుంబం దేవుని కుటుంబం. మర్చిపోవద్దు, మీ కుటుంబం దేవుని కుటుంబం, మీ కుటుంబం, మీ బిడ్డలు దేవుని బిడ్డలు. ఇప్పుడు మీ కుటుంబం పైన దేవుడికి అసలు ఎలాంటి ప్రణాళిక ఉంది అని మీరు ఆలోచిస్తారండి. బైబిల్లో ఒక ఆలోచింపచేసే ఒక వచనం దేవుడు రాయించాడండి. ఇశ్రాయేల్ అంతా కూడా వాళ్ళు చేసుకున్న తప్పులను బట్టి, నేరాలను బట్టి, పాపాలను బట్టి వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. అలా వెళ్ళిపోయిన ప్రతిసారి వాళ్ళ మొరవిని దేవుడు వాళ్ళని విడిపించుకుంటూనే వచ్చాడు. అది మోషే దగ్గర ప్రారంభమై చాలా మంది రాజుల ద్వారా కూడా అది నెరవేరింది. అయితే ఆమోస్ గ్రంథానికి వచ్చేసరికి ఒక మాట దేవుడు మాట్లాడతాడండి. నిజంగా అది చాలా ఆలోచింప చేస్తుంది. నిజంగా ఇది మనం ఇంతకాలం ఎందుకు ఇలాగ మనం ఆలోచించలేకపోయాం దేవుడి గురించి అన్నట్టుగా కూడా మనకి బాధ కలిగిస్తుంది. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి మనం చదువుదామండి, మొదటి నుంచి. ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, ముందు చూడండి ఎలా ప్రారంభించడం. ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా. ఏమండి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతానండి, ఐగుప్తు దేశం నుండి మిమ్మును నేను రప్పించాను అన్నాడు.
హలో. ఐగుప్తు దేశం నుండి నేను మిమ్మల్ని రప్పించాను. ఇది వింటున్నప్పుడు మనల్ని కూడా దేవుడు ఎక్కడి నుంచైనా రప్పించాడా? బాగా ఆలోచించండి. మీ కుటుంబాన్ని కూడా దేవుడు ఎక్కడి నుంచైనా తప్పించాడా? ఏదైనా బానిసత్వంలో నుంచి మనం అనుకుంటాం అసలు మాకు ఈ బానిసత్వం ఉందండి, మేము ఎక్కడున్నామండి అని అనుకుంటున్నారేమో. మనం వాళ్ళున్నటువంటి బానిసత్వం కంటే భయంకరమైన బానిసత్వంలో ఒకప్పుడు మీరు, మీ భర్త, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా ఉంది. అదే పాపం అనే బానిసత్వం. పాపం అనే కాడి క్రింద ఒకప్పుడు మనం అంతా నలిగాం. దేవుడి కృప వలన అక్కడి నుంచి తప్పించబడి ప్రభువులోనికి వచ్చాం. ఇక్కడ మాట్లాడతాడు ఆయన. ఇక్కడ మీరు ఈ వచనం చూస్తే ఒకప్పుడు ఇశ్రాయేలు అంటున్నాడు. ఇది ప్రస్తుతానికి మనం అప్లై చేసుకోవడానికి, మీకు ఆలోచింప చేయడానికి మాట మిమ్మల్ని మాట్లాడుతున్నాను. మిమ్మల్ని నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాను ఇశ్రాయేలులారా. తర్వాత అంటాడు ఇక్కడ మీరు చూడండి, మిమ్మల్ని గూర్చి ఆయన రప్పించిన కుటుంబము వారి అందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించండి. ఇదిగో నేను మిమ్మల్ని రప్పించాను కదా, రప్పించిన ప్రతి కుటుంబం నా మాట ఆలకించండి అని అంటున్నాడు. ఇప్పుడు వెంటనే అదేమనగా భూమి మీద సకల వంశములలో మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. సరే, భూమి మీద నా కుటుంబాలే అనుకుంటా. తప్పుంటే హలో. హలో హలో రైట్. ఒకసారి ఆలోచిద్దామండి. ఆ రోజున ఇశ్రాయేలు అందరి గురించి అంటున్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించుకున్నాను కదా, మీరు నా కుటుంబాలు కదా, భూమి మీద నా కుటుంబాలని నా కుటుంబాలన్నా నన్ను ఎరగకుండా పోయాయి కదా, భూమి మీద మిమ్మును మాత్రమే నేను ఎరుగుతున్నాను. ఈ మాట అండి నిజంగా ఈరోజు మనల్ని అంటున్నాడు. మీరు మాత్రమే, మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగాను, మీరు మాత్రమే నాకు తెలుసు, మీ కుటుంబాలు మాత్రమే నాకు తెలుసు. మీ కుటుంబాలపైన నా ఆశ ఉంది ఇప్పుడు, మీ కుటుంబాలపైన నా ప్రణాళిక ఉంది ఇప్పుడు, మీ కుటుంబాలపైన నా గురి ఉంది ఇప్పుడు. ఎందుకంటే మీరు మాత్రమే నన్ను ఎరిగారు, మీకు మాత్రమే నేను తెలుసు. ఈరోజు భూమి మీద ఉన్న కుటుంబాల మధ్య దేవుడు ఉన్నాడా? దేవుడు వాళ్ళ జీవితాలలో ఉన్నాడా? దేవుడి మాట వాళ్ళ జీవితంలో ఉందా? దేవుడి ఆలోచన వాళ్ళ జీవితాలలో ఉన్నాయా? కొంతమంది చూస్తుంటేనండి నాకు ఎంత కడుపు తరుక్కుపోతుందంటే, మీరు ఈరోజు చూడండి ప్రతి కుటుంబంలో ఇంట్లో పెద్ద గోడ టీవీ ఉంటుంది. ఏమండి, దానిలో యూట్యూబ్ వస్తుంది, ఈటీవీ వస్తుంది, మా టీవీ వస్తుంది, పిల్లల ఛానల్ వస్తాయి, అబ్బాబా అన్నీ వస్తూ ఉంటాయి. అందులో ఒక పక్క గోడ టీవీ, మరో పక్క భర్తకు ఒక సెల్ ఫోను, స్మార్ట్ ఫోను, భార్యకు ఒక సెల్ ఫోను, స్మార్ట్ ఫోను. ఈ మధ్యకాలంలో ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ అయిపోయి పిల్లలు సెల్ ఫోన్ అడుగుతున్నారని వాళ్ళకు ఒక సెల్ ఫోన్ కొనిచ్చేశారు. నీ ఫోన్లో నువ్వు వాడుకోరా, నా ఫోన్ ఎందుకు అడుగుతున్నావు? సరే, ఈ కుటుంబంలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా, ఇటు భార్య కానివ్వండి, ఇటు భర్త కానివ్వండి, ఇటు పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ ఎందులో మునిగిపోయారు అంటే టీవీలో, సినిమాలలో, ఆటల్లో, పాటల్లో గెద్దుతున్నారు, ఎగురుతున్నారు, డ్యాన్సులు అట. ఇంత చిన్న చిన్న పిల్లలు డ్యాన్సులు, ఏమండి బూతు మాటలు, ఆటలు, పాటలు. అసలు కొన్ని కుటుంబాల్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళ ఇంట్లోంచి ఎంత త్వరగా బయటకు వచ్చేద్దాం అనిపిస్తుంది అండి. ఇమడలేము, ఉండలేము.
వాళ్ళ మాటలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ వాతావరణం ఏంటోనండి అసలు నచ్చదు. వద్దు బాబు, ఇది దేవుడి కుటుంబం కాదు. ఈ కుటుంబాన్ని దెయ్యం అలిమేసింది. భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా దెయ్యానికి కట్టు బానిసలయ్యారు. అది ఆడిస్తున్నట్టుగా ఆడిస్తున్నారు. ఇది దైవ కుటుంబం కాదు. ఇక్కడ ఎక్కువసేపు మనం ఉండకూడదు, వెళ్ళిపోవాలి. మీకు మాట అడిగినండి, ఇప్పుడు మన కుటుంబాలు ఉంటాయండి. చక్కగా మీరు ఎక్కడికైనా వచ్చారనుకోండి, అసలు మన మధ్యలో వచ్చే మాట్లాడుకుంటే చెప్పండి. సభల గురించి మాట్లాడుకుంటాం, సెమినార్ల గురించి మాట్లాడుకుంటాం, దైవ కార్యక్రమాల గురించి మాట్లాడతాం. ఎవడో మేము ఆ పని చేస్తున్నాం, ఈ మీటింగ్ పెడతాం, ఆ సభకి వెళ్తున్నాం, పిల్లలకి వాక్యం నేర్చుకున్నారు, మా పిల్లడు పాట పాడుతున్నాడు, మా అమ్మాయి వాక్యం చెబుతుంది, ఇవి ఉన్నాయి మన మధ్యలో. మీరే ప్రభువుల కుటుంబంలోకి వెళ్ళండి, అక్కడ మాటలు ఏమొస్తాయి నాకు చెప్పండి. ఏమొస్తాయి? వెళ్ళగానే ఒక్కసారి కింద నుంచి పైకి నేను స్కాన్ చేస్తుంది ఆవిడ. స్కాన్ చేసి కొత్త ఆభరణం ఏదైనా నీ ఒంటి మీద కనపడుతుంది అనుకోండి, స్టార్ట్ చేస్తుంది. ఇక అక్క ఎప్పుడు చేయించావు చెవులీలు అంటది. స్టార్ట్ అయింది. ఇక చెవులీల దగ్గర నుంచి, తోడ దగ్గర నుంచి, ఏమండి నెత్తి మీద హెయిర్ స్టైల్ ఏమైనా మారితే దాని గురించి కూడా మాటలే. మధ్యకాలంలో ఆడపిల్లలండి, మీ గ్రామాలు కాబట్టి మీకు తెలియదండి. సిటీలోకి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు జుట్టు. ఫ్రీ ఏరియట మొత్తం వెనక వదిలేసి కింద కట్ చేస్తారు ఒకళ్ళు, ఇటు పక్క దువ్వి ఇటు పక్క వదిలేస్తారు ఒకళ్ళు. ఇంకా మీకు తెలియదు కదండి అక్కడ వేస్తున్న వేషాలు సిటీలో ఆడపిల్లలు. ఇవన్నీ చూస్తారు. వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, వాళ్ళ మాటలు కానివ్వండి, అన్నీవే. అందం మీద, బట్టల మీద, ఆభరణాల మీద, కొంటున్న వస్తువుల మీద, వీటి మీద ఆలోచనలు తప్ప దేవుడు అనే ఆలోచన కుటుంబంలో ఏమైనా వస్తుందో చెప్పండి. నేను మీకు ఇస్తున్న సజెషన్ ఏంటి తెలుసండి, మీ సొంతంలో అయినా సరే వాళ్ళ దగ్గర ఎక్కువసేపు మీరు ఉండకండి. ఆ జబ్బు మీకు అంటుకుంటుంది. జబ్బు అది. లోతు భార్య నాశనం అవడానికి కారణం అదే. దేవుడి కుటుంబంలో ఉంది చక్కగా, అబ్రహాంతో పాటు శారమ్మ గారి పక్కనే. వద్దు, మాకు ఆస్తి ఎక్కువైపోయింది, తగాదాలు వచ్చేసాయి, మేము వెళ్ళిపోతాం. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు? పోయిపోయి ఎక్కడ పడ్డారు? వెళ్ళి సొదొమ గొమొర్రా లాంటి పాపపు పట్టణాలలో పడి, ఆ పాపపు ఆలోచనలతో నింపబడి, ఎవడు అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు లోతు కానీ, లోతు కుటుంబం కానీ ఎలాగుంది? బలిపీఠాలు కట్టారు, దేవుడు పని చేశారు. దేవుడి సహవాసంలో, దేవుడి కుటుంబంతో, దేవుడి సేవలో ఉన్నప్పుడు పనికి రాని ఆస్తి కోసం తగాదాలు పెట్టుకుని లోకంలోనికి వెళ్ళిపోయి, ఆ లోకంలో అప్పటికే పాపంలో మునిగిపోయిన సొదొమ గొమొర్రా వాళ్ళతో మమేకమైపోయి, ఆ పాపపు ఆలోచనలతో, ఆ లోకపు చేష్టలతో మరింత జీవితాన్ని దౌర్భాగ్యంగా చేసుకుని, లోతు భార్య ఏమైందో మీకు తెలియదు కాదు, లోతు పిల్లలు ఏమయ్యారో మీకు తెలియదు కాదు. చరిత్ర. కనుక కుటుంబంలో పిల్లలను మీ మట్టుకు మీరు అలాంటి వారికి దూరంగా ఉండండి. దేవుడి పిల్లలతో గడపండి. దేవుడు పని చేస్తున్న వాళ్ళతో ఉండండి. దేవుడు సేవను కొనసాగిస్తున్న వాళ్ళతో మన సత్సంబంధాలు ఉండాలి తప్ప బయట సహవాసాలకి మీరు దూరంగా ఉండండి. వాళ్ళు మీ సొంత వాళ్ళైనా సరే మీకు వాళ్ళు పాపాన్ని నేర్పిస్తారు. కారణం తెలుసండి, ఎందుకు చెప్తానో తెలుసు ఈ మాటలన్నీ. మీ కుటుంబం మాత్రమే నాకు తెలుసు. మీరు కూడా వాళ్ళతో కలిసిపోతే ఎలాగా? మీ కుటుంబం పైన నా ప్రణాళిక ఉంది, మీ కుటుంబం పైన నా గురి ఉంది. మీ గురించి నేను ఆలోచిస్తున్నాను. నన్ను ఎదిగారు కనుక మీ కుటుంబంగా మీరు ఏమైనా ముందుకు వస్తారేమో, నా గురించి ఏమైనా చెబుతారేమో, నా గురించి ఏమైనా చేస్తారేమో, నా కోసం బ్రతుకుతారేమో అని మీ కుటుంబం పైన నేను ఆశ పెట్టుకుంటే మీరు కూడా వాళ్ళతో కలిసిపోతుంటే ఎలాగా? ఎంత మాట వాళ్ళతో అంటున్నాడు చూసారండి ఇశ్రాయేలుతో, ఈ భూమి మీద సమస్త వంశములలో మిమ్మును మాత్రమే నేను ఎరుగుదును, మీరు కూడా నాకు అన్యాయం చేస్తారా? మీ కుటుంబాలు కూడా నాకు కాకుండా పోతాయా? మీ కుటుంబాలలో కూడా నాకు ఇష్టం నెరవేరదా? నేను ఎప్పుడు చెప్తానండి, మళ్ళీ చెప్తున్నానండి, మీ కుటుంబం బాగుండాలంటే మీరు ఒక చిన్న సూత్రాన్ని పాటించండి. ఏంటి ఆ సూత్రం తెలుసండి? మీ కుటుంబంలో ఎంతమంది చెప్పండి? ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటారు? భార్య, భర్త, 2 పిల్లలు, కొంతమందికి 3 పిల్లలు. అంటే ఎంతమంది? ఒక కుటుంబంలో 4 లేదంటే 5. నేనంటాను, మీరు ఎప్పుడు 4 కాదు. 4 కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? మేము 4 కాదు, 5. 5వ వ్యక్తి ఎవరు? దేవుడు. మీరు 5 అనుకోండి, మీరు అనుకోవాలి మీ కుటుంబంలో 5 కాదు, ఎంతమంది తెలుసా? 6. 6వ వ్యక్తి ఎవరు? దేవుడు. మీకు మాట్లాడగలండి. నేను ఎలాగ ఆలోచిస్తానండి,
ఎప్పుడైనా నేనేమైనా కొనుక్కున్నా, సహజంగానే నేను కొనుక్కోనండి. పిల్లలకి అప్పుడప్పుడు ఏమైనా కొంటాను, బట్టలు కానీ ఏదైనా చిన్న చిన్నవి కొంటాను. కొంటున్నప్పుడు మధ్యలో నాకు ఒకటి ఉంటుంది, పిల్లోడు అడిగితే కొంటున్నాం, భార్య అడిగితే కొంటాం, మనకు అవసరం వస్తే కొంటున్నాం. మన కుటుంబం దేవుడి కుటుంబం కదా, దేవుడికి ఏం కొంటున్నాం? వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ కదా, నీ పిల్లలు కొనుక్కుంటున్నావు కదా, నీ భార్య కొంటున్నావు కదా, నీ భర్తకి ఏదో కావాలంటున్నావు కదా, దేవుడికి ఏం కొన్నావు ఎప్పుడైనా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రతి నెల లేదంటే 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి నిజంగా నా మనసు ఎలాగే పీకుతూ ఉంటుందండి. దేవుడికి ఏదోటి కొన్నామా, దేవుడికి ఏదోటి కొనాలి. డిమార్ట్కి వెళ్ళి సరుకులు కొనుక్కుంటాం మేము. కొనుక్కున్నప్పుడు చర్చికి కూడా సరుకులు కొంటాం. దేవుడి సన్నిధికి ఏదైనా ఒక వస్తువు బాగుందని ఇంట్లో పట్టుకెళ్దాం అనుకున్నప్పుడు నా ఆలోచన ఎలా ఉంటుందో తెలుసండి, ఇది మన ఇంట్లో వేస్తే బాగుంటుందా, దేవుడి గుడిలో వేస్తే ఇంకా బాగుంటుందా? ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యాడు దేవుడు మీ కుటుంబంలో. అలా దేవుడిని మీ కుటుంబంలోకి తెచ్చుకోండి. మీ కుటుంబంలో సంతోషం, మీ కుటుంబంలో ఆనందం. మీరు కొనుక్కుంటున్న ప్రతిసారి దేవుడికి ఏదైనా కొంటుంటే, అప్పుడు నేను దేవుడికి కూడా కొంటున్నానా, దేవుడికి కూడా ఇస్తున్నానా? మీరు షర్ట్ కొనుక్కుంటున్నారు, లేదా ఒక బంగారం కొనుక్కుంటున్నారు, కొనుక్కోండి. ఏదో కొనుక్కుంటున్నారు మీకు డబ్బులుండి. మీరు కొనుక్కుంటున్నప్పుడు ఒక్కటే ఆలోచించండి, నేను 10,000 రూపాయలు పెట్టి వస్తువు కొనుక్కుంటున్నాను కదా, ఒకసారి దేవుడు నేను వెళుతున్న సంఘం గురించో, లేదంటే ఎవడు సేవ చేస్తున్న సేవకుడి గురించో, అవసరతల్లో ఉన్న సేవకుడి గురించో ఒక్కసారి ఆలోచిస్తాను. మనం ఇంత పెట్టి కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళకి ఏదైనా కొంటున్నామా? మనల్ని వాక్యంలో పెంచుతున్నాడు కదా దైవజనుడు. సంఘం ఏదో ఆపదలో ఉంది కదా, సంఘం ఏదో కష్టంలో ఉంది కదా, సంఘంలో ఏదో అనౌన్స్మెంట్ వస్తుంది కదా, మేము దేవుడికి ఏదో ఒక వస్తువు కొంటున్నామని, దానికి నేను ఎంత ఇస్తున్నాను, నా కోసం నేను ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇలా మీరు ఆలోచించకపోతే మీ కుటుంబం పైన దేవుడికి ఉన్న ప్రణాళిక నెరవేరదు. దేవుడి ఇష్టం మీ కుటుంబంలో నెరవేరదండి. దేవుడిని ఇలా ఓన్ చేసుకోండి. మా ఫ్యామిలీ మెంబర్ అండి, దేవుడు మా ఇంట్లో ఉంటాడండి, దేవుడు నాతో పాటు ఉంటాడండి. నాకు చిన్ననాడండి ఒక సంఘటన జరిగిందండి. ఇవన్నీ నేను మనసులో దాచుకుని దేవుడిని అన్వేషించాను. మేమందరము నా చిన్ననాడు చాలా చిన్నోడండి, పెళ్లి చూపులకు వెళ్తున్నారు మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ, మా కుటుంబీకులంతా. అప్పుడు మధ్యలో ఒక నది అడ్డొచ్చింది, గోదావరి కోటిపల్లి నది అని ఉంటుంది. ఆ నదిలో అవతలకు వెళ్ళాలంటే ఇక్కడ లాంచ్లో ఎక్కిస్తారు అందరినీ. ఎవరైతే వ్యక్తి తీసుకెళ్తున్నాడో అతను లెక్క పెడుతున్నాడు, ఎంతమంది, 1 2 3 4 5 6 7 8 అన్నాడు. మొత్తం మీద 29 మంది వచ్చారండి. 29 మంది లోపలికి ఎక్కించాడు. లోపలికి ఎక్కించేది టికెట్ తీసుకోవడానికి వెళితే, ఆ టికెట్ తీసుకుని అతను అంటున్నాడట, మీరు 29 కాదు 30 అన్నాడట. అతనికి ఇతను వాదన, మళ్ళీ లెక్క పెడదామంటే ఈ లోపు ఆ పంటలో చాలా మంది ఉన్నారు, ఆలీలు కలిసిపోయారు. సుమారు 100-150 మంది ఉంటారు. అందులో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు లెక్క పెట్టాలంటే అవ్వదు. అప్పుడు అతను అన్న మాట అండి నా గుండెల్లో ఉండిపోయిందండి. ఎవరో తెలుసండి ఆ వ్యక్తి అన్న మాట, మేము 29 మందిమే, నువ్వు 30 మంది టికెట్ తీసుకుంటావా, తీసుకో, మాతో పాటు దేవుడు కూడా వస్తున్నాడు, ఆయనకి టికెట్ అన్నాడు. నాకు నిజంగా జల్లు పడదండి. అంటే మాతో పాటు దేవుడు కూడా ఉన్నాడు. అతని భక్తి చూడండి. ఆయన కూడా టికెట్ తీసుకుని, ఆయన నిజమే నేను మర్చిపోయాను, మేము 29, నువ్వు 30 అంటున్నావు కదా, నీకు 30 మందికి డబ్బులు ఇచ్చేస్తాను, మాతో పాటు దేవుడు వస్తున్నాడు. ఎలాగుందండి? మేము ఒక కుటుంబంగా మేము ఒక శుభకార్యానికి వెళ్తుంటే మాతో పాటు దేవుడు వస్తున్నాడు, దేవుడు కూడా నేను టికెట్ తీస్తాను. ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారండి? ఎప్పుడైనా ఎంత డీప్గా దేవుడి గురించి ఆలోచిస్తున్నారా? మాతో ఉంటాడండి, మా కుటుంబంలో ఉంటాడండి, ఆయన కూడా ఏదో కొనాలండి, ఆయనకి ఇవ్వాలండి, ఆయనకి పెట్టాలండి. ఆమోస్ గ్రంథం, భూమి మీద మీ కుటుంబాలను మాత్రమే నేను ఎరిగాను, మరి మీరు కూడా నా కోసం ఏమి చేయకపోతే ఎలాగా? మీ కుటుంబం మీద కూడా నా ఇష్టం నెరవేరకపోతే, మీ కుటుంబంలో కూడా నా గురించి ఏమీ మీరు నేర్చుకోకపోతే, నా గురించి మీరు ఏమి చేయకపోతే ఎలాగా? దేవుని పిల్లారా, దేవుడు అనగానే ఎంత మంచోడు తెలుసండి, ఎంత మంచోడు తెలుసండి. వివాహం చేసిన తర్వాత అండి, ఇగో రేపు విజయ వివాహం అవుతుంది కదండి, అయిపోయిన తర్వాత అమ్మాయిని పంపించేస్తూ ఉంటారు, అప్పగింతల కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు పక్కన నిలబడండి మీరు. మీరు చాలా చూసి ఉంటారు నాకు తెలిసి. తల్లి తండ్రి అప్పగించేటప్పుడు ఏమంటారు చెప్పండి? అమ్మాయితో ఏమని చెప్తారు? ఒక జాగ్రత్తగా ఉండమ్మా, మీ భర్త ఏమన్నా సరే సర్దుకుపోమ్మా అంటారు. అవునా? ఏం చేయాలట? సర్దుకుపోవాలి. ఈ మాట విన్నదండి ఒక ఆవిడ, బయట ఆవిడకి ఇంకోలా అర్థమైంది అది.
భర్త ఏమన్నా సర్దుకుపోమ్మా అంటే భర్త అన్న ప్రతిసారి పెట్టి సర్దేస్తుందట. బట్టలు సర్దేస్తుంది. ఎక్కడికి? ఇంటికి, అమ్మగారి ఇంటికి. ఎందుకమ్మా బట్టలు సర్దు? నువ్వేగా చెప్పావు అన్న ఏమన్నా సర్దుకోమని. ఏం సర్దాను ఇప్పుడు? ఇదా? ఇలాగ అర్థమవుతాయి అంటే తెలివైన వాళ్ళు అన్నమాట. వీళ్ళు అతి తెలివైన వాళ్ళు. వీళ్ళు అనుకూలంగా మార్చుకోవటం. సర్దుకుపోమ్మా అంటే అర్థం ఏంటి? ఏదైనా కొంచెం ఆ మాట అన్నా ఈ మాట అన్నా ఏమో పట్టించుకోకు, కాపురాన్ని నువ్వు అలర్ట్ చేసుకోకు. ఏమండి, ఈ తండ్రికి ఎంత గొప్ప మనసు ఉంటే కుమార్తె కుటుంబం పైన, లేదంటే కొడుకు, కూతురు, అల్లుడు అని ఈ కుటుంబం పట్ల ఇంత బాధ్యత వీళ్ళకుంటుంటే, వీళ్ళు కలిసి ఉండాలి, వీళ్ళు బాగుండాలి అని వీళ్ళే ఇంతలాగా ఆలోచిస్తుంటే, పరలోకంలో ఉన్న కన్న తండ్రి వివాహం చేసిన తర్వాత ఈ కుటుంబానికి ఏమి జాగ్రత్తలు చెప్పడా? బా, నాకు దేవుడు అంటే పిచ్చండి. ఎందుకు తెలుసండి? ఆయన అసలు టచ్ చేయని విషయం అంటూ ఉండదండి బైబిల్లో. దేవుడు ఈ విషయం చెప్పలేదండి అనడానికి ఏముండదు. పెళ్లి చేసుకుంటారు ఆయన, మీ కాపురం బాగుండాలంటే ఏం చేయాలో చెప్తాను నేను అంటాడు. బా, ఏ దేవుడు అండి నిజంగా! ఏం బైబిల్ అండి నిజంగానండి. చాలాసార్లు చెప్తానండి, ప్రతి ప్రసంగంలో చెప్తానండి, బైబిల్ మన చేతుల్లోకి వచ్చినందుకు నిజంగానండి ఎంత ధన్యులమి, ఎంత అదృష్టవంతులమి. ఎవ్వరికి లేని భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఏంటండి, ప్రతి దాని గురించి చెప్తాడండి దేవుడు. అమ్మ, పెళ్లి చేసుకుంటారా? మీ కాపురం బాగుండాలంటే 2 విషయాలు చెప్తాను జాగ్రత్త అన్నాడు దేవుడు బైబిల్లో. ఇవి పాటించకే ఈరోజు కుటుంబాలు నాశనం అయ్యాయి. ఇవి పాటించకే ఈరోజు కుటుంబాల పైన దేవుడి ప్రణాళిక కాస్త దెబ్బతినేసింది. పెళ్లి చేసుకుంటారు కదండి, రండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. మీరు పెళ్లి చేసుకుంటున్నారా? జాగ్రత్త, ఓ విషయం చెప్తానంటాడు ఇప్పుడు దేవుడు. 4వ వచనం మీరు చాలాసార్లు చదువుకుంటారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో మేము చదువుకుందాం ఒకసారి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా, అలాగే మళ్ళీ చెప్తా, జాగ్రత్తగా రండి. మీరు పెళ్లి కార్డులు ఏం చూసారు చెప్పండి, బైబిల్లో ఉందో తాళ చదువుకుందాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని పెళ్లి కార్డులు చూశారు. బైబిల్ అలాగే ఉందా? ఘనమైనది గాను అన్నాడు, గాను కట్ చేసి ఎడిటింగ్ చేశారు మనోళ్ళు. ఏమండి, ఎడిటింగ్ ఇక వాక్యాన్ని లేపేయటంలో వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవడంలో దిట్టలు మనోళ్ళు, దిట్టలండి. ఇల్లు కట్టాడు ఒక ఆయన. ఇల్లు కట్టినప్పుడు గృహప్రవేశాన్ని పిలిచాడు. ఏ ప్రసంగం చేద్దామని ఆలోచించాడు. ఇల్లు ఎక్కడ ఉంది అని బైబిల్ ఎదిగేసరికి ఒక ఇల్లు కనబడింది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసం అర్థమే. ఇప్పుడు ఇల్లు ఎవరు కట్టించారు మరియమ్మ అన్నాడు. ఈవిడికి ఏం తెలుసు, అమాయకురాలు. బాబు, బైబిల్లో చూపించావు కదా, దేవుడే నా ఇల్లు కట్టాడు అన్నది. ఎందుకు అక్కడ రాయబడింది? ఏ ఇంటి కోసం? ఈ ఇంటి కోసమా? ఎవడి దేహం అనే ఈ ఇంటి కోసమా? మార్చేశారు. వీళ్ళకేం తెలుసు, అమాయకులు. ఏదైనా ఇల్లే కదా, ఏదో చెప్పుకుంటాడు ఆయన ప్రసంగం, కాళ్ళకి చిట్టి పంపు చేద్దాం. వీళ్ళకేం తెలీదు. బైబిల్ మీద ఇంట్రెస్ట్ లేదు కదండి, బైబిల్ మీద ఆసక్తి లేదు కదండి, కన్న తండ్రి మాటలన్న ఇష్టం లేదు కదండి. ఇష్టం అండి, బైబిల్ అంటే ఇష్టం అండి. మీరు బైబిల్ని ఇష్టపడండి. అబ్బాబ్బా, దేవుడు మీకు చెబుతాడండి. ఎన్ని విషయాలండి బాబు, ఎన్ని విషయాలు చెప్తాడండి. బైబిల్ను మీరు ఇష్టపడండి. ఈ మధ్యకాలంలో నేను లోకాన్ని చూస్తూ ఉంటానండి, దేవుడిని అడుగుతూ ఉంటాను. లోకాన్ని చూశాను, ఎక్కడ చూసినాడండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మోటివేషన్ స్పీకర్స్ అని పుట్టుకొస్తున్నారండి. అంటే ప్రజల్ని మోటివేట్ చేస్తున్నారు. నువ్వు బాగుంటావు, నీకేం కాదు, మీ వెనకాల నేను ఉన్నాను. క్లాసులు మోటివేషను. నీ చదువులో నువ్వు నేర్పడిపోయావా, నా దగ్గరికి రా, క్లాసులు పెట్టుకో. నా క్లాసులు ఏమన్నావంటే నువ్వు చదువు బాగా చదువుకుంటావు. నువ్వు ఉద్యోగంలో డెవలపడిపోయావా, నా దగ్గరికి రా, నేను మోటివేషన్ క్లాసులు చెప్తాను, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. కుటుంబంలో భార్య భర్తల మధ్యలో గొడవ, మా దగ్గరికి రండి. లైఫ్ కోచెస్ అట. కుటుంబం ఎలా ఉండాలో, భార్య భర్తలు ఎలా ఉండాలో మేము క్లాసులు చెప్తాం, మా దగ్గరికి వచ్చేయండి. వీళ్ళు ఇలా పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నప్పుడు దేవుడిని అడిగాను, దేవా ఏటేళ్ళు అందరూ ఎలా పుట్టుకొచ్చేస్తున్నారంటే, ఊరుకునే వీళ్ళంతా సుత్తి, నేను ఎప్పుడో చేశాను అని అన్నాడు బైబిల్లో. నాకు మతిపోయిందండి, ఆ పాట రాస్తున్నాను ఇప్పుడు. అంటే దేవుడు అనగానే నిజంగానండి, లోకంలో చెప్పని సంగతి అంటే ఏముండదు, ఏమి వదలండి, అన్నీ చెబుతాడు. మనం ఏంటంటే ఈ ఒక్కటి వదిలేసి అన్నీ వింటాం, అన్నీ నేర్చుకుంటాం, అసలు పక్కన వేసాం. అందుకే
ఏ విషయాలు మనకు అర్థం కాకుండా లోపల ఎవడో ఏదో చెప్తుంటే అబ్బాబాబా చెప్పాడండి, వాడికంటే దేవుడు ఇంకా బాగా చెప్తాడు. ఇప్పుడు కుటుంబాల దగ్గరికి వచ్చాక అన్నాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అన్నాడు. అక్కడ ఘనమైనది గాను, నెక్స్ట్ పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను. ఉన్నది అని చెప్పలేదు, అక్కడ డిక్లేర్ చేయలేదు ఆయన. ఉండాలి, ఘనమైనదిగా వివాహం ఉండాలి. ఇప్పుడు ఉండాలి అంటే ఎవరు దాన్ని ఘనమైనదిగా ఉంచాలి? పెళ్ళికొడుకు పెళ్ళికూతురు, అందుకే పెళ్లి చేసుకుని రాలే కదా, భార్య భర్త, వీళ్ళిద్దరూ మా వివాహం ఘనమైనదండి అని చెప్పాలి. ఘనమైనదంటే డెకరేషన్ చేసి ఒక 40-50 రకాల నాన్ వెజ్ రోజు వండి చేయటవా? ఘనం అంటే లోకానికి అనేది అర్థమైంది. పెద్ద కళ్యాణ మండపం పెట్టి బాగా లైటింగ్ పెట్టి ఎవరి పెళ్ళికి ఒక ఎమ్మెల్యేనో మంత్రినో పిలిచి పెద్ద వేదిక వేసి రకరకాల స్వీట్లు, ఐస్ క్రీములు, నాన్ వెజ్లు, రకరకాల కూరలు ఇవన్నీ చేసి అంటున్నారు. ఈ పెళ్లి ఘనంగా చేసాడండి, అదే ఘనం? నో, అది ప్రజల దృష్టిలో, లోకం దృష్టిలో ఘనం. అది దేవుడి దృష్టిలో ఘనం అంటే ఏంటో చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అమ్మా, వివాహం చేసుకుంటున్నారా? మీ వివాహం అటు ఇటు అవ్వకూడదు. ముందు చెప్తున్నాడు దేవుడు, మీ వివాహం ఘనంగా ఉండాలి, మీ వివాహం గొప్పగా ఉండాలి. వివాహం ఘనంగా గొప్పగా మీ కుటుంబ జీవితం లేదా మీ కుటుంబం నిలబడాలి అంటే మీ కుటుంబం కూలిపోవడానికి 2 కారణాలు ఉంటాయి. ఆ రెండింటి విషయంలో మీరు జాగ్రత్త వహించారు అంటే మీ కుటుంబం నా కోసం ఘనంగా నిలబడుతుంది అన్నాడు. ఏంటయ్యా అంటే ఇప్పుడు కింద చదువుదాం, అక్కడే కింద చదువుదాం. పార్పు నిష్కలంకమైనదిగా ఉండవలెను అని చెప్పి వెంటనే ఎక్కడ ఉన్నా చూడండి, వేశ్యా సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. పెళ్లి గురించి చెప్పి వ్యభిచారం గురించి ఎందుకు చెప్తాడో నాకు చెప్పాలి. పైన పెళ్లి గురించి చెప్పి మీ వివాహం ఘనంగా ఉండాలని చెప్పి వెంటనే వేశ్యల దగ్గరికి వెళ్ళొద్దని, వ్యభిచారం చేయొద్దని ఎందుకు చెబుతున్నాడో నాకు చెప్పండి. అంటే భార్యతో నువ్వు ఉండాలి, ఇది క్రమం, పద్ధతి. భర్తతో నువ్వు ఉండాలి, ఇది క్రమం, పద్ధతి. దీనిని మీరు నువ్వు ఏది చేసినా అది వ్యభిచారం అవుతుంది. ఆ ఒక్క కారణంతో నీ కుటుంబం కుదేలవుతుంది. నీ సొంత భర్తలు తప్ప ఆ స్థానంలో మరెవరిని ఊహించుకున్నా నీ కుటుంబం కూలినట్టే. నీ సొంత భార్య స్థానంలో ఆవిడన తప్ప ఆ స్థానంలో మరెవరిని ఊహించుకున్నా నీ కుటుంబం నాశనం అయినట్టే. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. మొట్టమొదటి ఫస్ట్ వన్ ఇది, జాగ్రత్తగా వినాలి. భార్య భర్త మధ్య గొడవలకు, ఏమంటే కొట్లాటలకు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, నరుక్కోవడాలు, చంపుకోవడాలు, ఉరివేసేయడాలు, ఇది ఎంత తీక్షణమైన కోపం భర్తకి ఎందుకు వస్తుందంటే, నేను భర్తనైనప్పుడు నా స్థానాన్ని నువ్వు మరొకరికి ఎందుకు ఇచ్చావు అన్నాడు. తట్టుకోలేదండి భర్త. బైబిల్ కూడా రాశాడు దేవుడు ఆ మాట. ఏమన్నాడు అంటే, అతని ఆవేశంలో నిన్ను చంపినా చంపేస్తాడు, అంత ఆవేశం వస్తుంది అన్నాడు భర్త గురించి మాట్లాడుతూ. అలాగే భర్త తప్పు చేసిన భార్య కూడా అంతే ఆవేశం. నేను సర్వాన్ని అర్పించుకొని నిన్ను నమ్ముకొని నా కుటుంబాన్ని విడిచిపెట్టి నేను నీ దగ్గరికి వస్తే నువ్వు మరొకరిని ఆశ్రయిస్తున్నావు, తప్పిది. అంటే కుటుంబ కలహాలకు, కుటుంబ కల్లోలాలకు, కుటుంబ విచ్ఛిన్నానికి ప్రధాన కారణం స్త్రీ వివాహం అయిన తర్వాత మరొక పురుషుని చూడటం, భర్తను తప్ప, భర్తను కాకుండా. ఇది తప్పు. అసలు ఇలాంటి ఆలోచనలు వివాహమైన వారి మధ్యలోనికి రాకూడదు. మొట్టమొదటి చెప్పండి, జాగ్రత్త చూడాలి. నీ మదిలో నీ సొంత పురుషుడైన నీ భర్త తప్ప మరొకరికి స్థానం ఉండకూడదు. అసలు అధికారమే లేదండి. ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు నీ దేహం పైన నీకు అధికారం లేదన్నాడు. ఎవరికంటే అధికారం? నీ భర్తకు అధికారం, నీకేం అధికారం లేదు. వన్స్ వివాహం అయిపోయిన తర్వాత నా దేహం నా ఇష్టం, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తాను అనడానికి లేదు. నీ దేహం ఖచ్చితంగా భర్తకే ఇవ్వాలి. ఏమంటే ఈరోజు సమాజాన్ని చూస్తుంటే సిగ్గేస్తుందండి. సిగ్గుపడవలసిన సమాజంలో ఉన్నాం ఈరోజు. ఎందుకంటే నీ దేహాన్ని మీద నీకు అధికారం లేదమ్మా, నీ దేహాన్ని భర్తకు అప్పగించు, భర్త కోసం దాచుకో అన్నాడు. ఏమండి బైబిల్ ఎంత సంస్కారాన్ని నేర్పిస్తుంది సమాజానికి అంటే, అబ్రాహాము కుమారుడికి వివాహం చేయాలనుకున్నాడు. ఇస్సాకుకి కుమార్తెను పట్టుకొచ్చారు, రెబ్కాని. పట్టుకొచ్చేటప్పుడు రెబ్కా ఎలా వచ్చిందని చదువుకుంటాడు బైబిల్లో మనం. ఎలా వచ్చిందట?
కంప్లీట్గా డ్రెస్ వేసేసుకుని తన మొహం కూడా ఎవరికి కనబడకుండా వేలు వేసుకుని వచ్చింది. ఎవరు నాకు చేయబోతారన్న భర్త అంటే, అదిగో పొలంలో పనిచేస్తాడు కదా ఆయనే నీ భర్త, రేపు ఏమంటే ఇస్సాకు అనగానే వెళ్ళి అలా నిలబడితే అప్పుడు ఆ వేలు మూసుకుని ఎవరు ఓపెన్ చేశారు అంటే, అప్పటి వరకు తన మొహాన్ని ఎవరికి చూపించలేదా? తన భర్తకు తప్ప ఎవరికి చూపించాలనుకోలేదా? చూపించాలనుకోలేదు. ఇది ఖచ్చితమైన ఏమండి దైవ భక్తి ఎరిగిన స్త్రీకి ఉండవలసిన లక్షణం. ఈరోజు చిచ్చి ఆడపిల్లల డ్రెస్సులు చూస్తుంటేనండి మొత్తం వాళ్ళ ఒంట్లో ఉన్న అవయవాలు అన్నీ కనబడతాయి, మొత్తం ప్రపంచాలు కనబడుతున్నాయి. అలాంటి బట్టలు వేస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్లలు పంజాబీ డ్రెస్సులు వేసుకుని పైన ఒక కండు వేసుకునేవారు, ఇలా చక్కగా ఒక చున్నీ వేసుకునేవారు, ఎవరికి తన ఎద కనపడకూడదని దాచుకునేవారు దాన్ని. ఈరోజు చూడండి ఫ్యాషన్ పేరుతోండి పై చెంగెగిరిపోయింది, ఎలా కనపడుతున్నారండి. అలాగ నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎంతమంది పురుషులు కళ్ళు అవయవాలు చూస్తారు, ఎవరు ఆలోచనలు డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఎందుకు ఇలా చేస్తారు? పైన డ్రెస్ అలాగే చేశారు. ఎవరు కింద డ్రెస్సులు చూసేసరికి మధ్యకాలం మీకు తెలియదు, లెగ్గిన్లు అట మొత్తం పట్టేసి ఉంటున్నాయి. ఒకప్పుడు ఎంత పొడుగు ఉండదు, లూజుగా లావుగా, అది మొత్తం పట్టేసింది. ఇక నా కాలు ఎంత లావు ఉందో చూడంటుంది. సిగ్గు లేదు. ఎవరికి చూపించాలో అలాగే చూపించరు, మొత్తం లోకానికి ప్రపంచానికి అలా చూపించుకుంటూ తిరుగుతున్నారు. సిగ్గులేని జీవితాలండి ఇవి. బైబిల్ కూడా చెప్తున్నాను నేను, నీ అవయవాలు, నీ రూపము, నీ దేహము నీ భర్తదే, మరొకరికి దానిపైన అధికారం లేదు. ఎవరికి ఎవడి బాబు నీ దేహాన్ని చూసే అధికారం బయట పరాయి పురుషుడికి కూడా లేదు. సేమ్ భర్త కూడా ఇది వర్తిస్తుంది. ఈ దేహం ఆవిడికి అధికారం ఉంది, నీకే అధికారం లేదు. నువ్వు ఎవరికి ఇవ్వకూడదు, మరొకరికి ఇవ్వకూడదు, నీ భార్య తప్ప. ఇది బైబిల్. ఈ ఒక్క విషయంలోనే కుటుంబం కూలిపోతాయి. ఈ ఒక్క విషయంలోనే మీరు చూడండి, ఇప్పుడు 99% కుటుంబాలు డిస్టర్బెన్స్ అవుతున్నాయంటే ఇది ఒక్కటే కారణం. వీళ్ళిద్దరి మధ్యలోనికి థర్డ్ పర్సన్ ఎంటర్ అవడం, మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చారు. అది స్త్రీయో ఇటు పురుషుడు. అంతే కదండి. ఈరోజు మీరు టీవీలో ప్రోగ్రామ్ చూస్తుంటే అన్నీ ఏంటి చెప్పండి, రచ్చబండ. తర్వాత అయ్యో రోజా గారి ప్రోగ్రామ్ ఒకటి ఉంటుందండి, బ్రతుకు జక్కాబండట. అక్కడ ఉన్న బండ్లన్నీ ఎందుకు కూర్చున్నా చెప్పండి, రిపేర్లకు వచ్చినాయి. ఇంకొకరు ఎక్కించుకునే బండ్లోకి ఇద్దరేళ్ళమ్మా అంటే లేదు లేదు మూడోడికి ప్లేస్ ఇస్తామని ఇచ్చారు. జక్కాబండ అయింది. ఇప్పుడు రోజా గారు దవ్వలేదు కూడా. నాకు చాలా సిగ్గేసిందండి. అందులో భయం వెళ్ళింది, దావిది వెళ్ళాడు. మీరు చూసాను లేదు, బ్రతుకు జక్కాబండలోకి మరియమ్మ దావిది కూడా వెళ్ళారు. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. సిగ్గు లేదు టీవీ ముందు కూర్చొని అందరి ముందు మేము ఎడవ పని చేసామని చెప్పుకోవడానికి అక్కడ కూర్చొని. బైబిల్ తోలు తీసేస్తుందని ఒక్కొక్కరికి చెప్తున్నాను. బైబిల్ ఎంత ప్రేమమయుడో, ఎంత బాగా పోసగుచ్చినట్టుగా అన్ని విషయాలు చెప్తాడో, ఆ విషయాన్ని ఎవరైతే దాటారో మీరారో రగులుతాడు దేవుడు. చెప్పినా వినవరా నువ్వు? రాసిన చదువుకుని మారవరా నువ్వు? నియమం పెట్టిన తర్వాత నియమాన్ని మీరు ఎందుకు దాడుతున్నారు? దేవుడు భూమి మీద మనుషులు కళ్ళు కప్పొచ్చండి. ఎవరు భర్తకి తెలియకుండా భార్య ఏమో వేషాలు వేస్తూ ఉంటుంది, భార్య తెలియకుండా భర్త ఏమో వేషాలు వేస్తూ ఉంటాడు. నిజంగానండి, నిజం చెప్తున్నాడండి. కొంతమంది మాటలు చూసినప్పుడు అండి అసలు ఎలా ట్రాప్ చేస్తారో నాకైతే పెద్ద అవగాహన లేదు. అసలు లోకంలో వ్యక్తులు మాటలే నేను విన్నాం. మరి మధ్యకాలంలో మా ఇంటి ముందు ఒక అతను నుంచున్నాడండి, ఇళ్లలో బ్రోకర్. అతను ఇళ్ళ బ్రోకర్, ఇల్లు తక్కువ రేటుకి కొనిస్తాడు, అమ్మేస్తూ ఉంటాడు బ్రోకర్. అతని దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది, వచ్చి అంటుంది, ఏమంటే మాకు కూడా ఒక ఇల్లు చూడొచ్చు కదండి, మాకు కూడా ఒక తక్కువలో ఒక ఇల్లు ఇప్పించవచ్చు కదా అంటే, అతను అంటున్నాడు నాకు అర్థం అవ్వలేదు, నెమ్మదిగా లేటుగా అర్థమైంది. అతను అంటున్నాడు, మీ అక్కకి ఆపరేషన్ అయిందమ్మా, కొంచెం మా ఇంట్లో వచ్చి ఒకరోజు చపాతీలు చేయరాదు, నీకు తక్కువలో ఇల్లు ఇప్పిస్తాను అన్నాడు. ఇంట్లోకి వచ్చి చపాతీలు చేస్తే తక్కువలో ఇల్లు ఇప్పిస్తాడు. అది ఏదో బాగుంది, నాకు తెలియదు కదా ఇవన్నీ కుళ్ళులు, కుతంత్రాలు, వెనకాల రహస్యాలు. లోగుట్టు పెరుమాళ్ళకి వెళ్ళినా ఏదో సాగుతుంది కదా. ఇటు చపాతీలు చేస్తే ఇల్లు తక్కువకి ఇప్పిస్తాడు. ఏదో మంచోడేమో అనుకుని, ఎవరు మరి తక్కువగా ఉన్నాడు మాకు కూడా చెప్పచ్చు కదా, ఊరుకోండి ఆడవాడికి ఇచ్చిన ఆఫర్ అది అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? చపాతీకి పిలిచాడా, వ్యభిచారానికి పిలిచాడా? ఇప్పుడు ఇది మానవ జాతి రోజు. కళ్ళు బయర్లు కమ్మాయి. ఎవరు ఇంట్లో భార్యను పెట్టుకుని మరొకరిని ఆశించి కళ్ళు అయిపోయాయి. పాపాన్ని ఆశించి మానలేకుండా కళ్ళు అయిపోయాయండి ఈరోజు. ఇలా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇది గమనించాడు దేవుడు. నీ కుటుంబ నాశనానికి ప్రధాన కారణం
నువ్వు వ్యభిచారం కానీ వేశ్యలు కానీ ఆశించడం వద్దు ఆయన. నీ భార్యను తప్ప ఇంకెవరిని చూడకు, నీ భర్తను తప్ప ఇంకెవరిని చూడకండి, మీ కుటుంబం పచ్చగా ఉంటుందనండి. ఎంత ఎంత నమ్మకం ఉండాలో తెలుసండి. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ఎంత నమ్మకం ఉండాలో తెలుసు చెప్తున్నాను. నేను జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. భర్త దగ్గరికి ఎవరైనా థర్డ్ పర్సన్ వెళ్ళి నీ భార్య ఇలాగట అనేసరికి ఎలాగ ఉండాలి తన కాన్ఫిడెన్స్ అంటే, నో, నువ్వు చెప్తున్నది తప్పు, నా భార్య నన్ను తప్ప ఎవరిని దగ్గరికి రానివ్వదు, నాకు తెలుసు, నువ్వు పో అనాలి. అంత కాన్ఫిడెన్స్ ఉండాలి భార్య మీద, అంత నమ్మకం ఉండాలి. సేమ్ యాజ్ గా భర్త గురించి ఎవరో తప్పుగా చెప్తున్నారు అనుకోండి, మీకు ఊరుకోండి, ఆయన నా దగ్గర భయపడతారు, సిగ్గుపడతారు, ఆయన ఇంకో ఆడపిల్లడు ఇవన్నీ సుత్తి నేను అనాలి. అంత అంత బాండింగ్, అంత మమేకం మీ ఇద్దరి మధ్యలో ఉంటేనే తప్ప ఇది కూడా ఉండాలి. ఎందుకంటే మీ మధ్యలోనికి సాతానం వస్తుంది. మీ ఇద్దరు మధ్యలోనైనా ఒకరి మీద ఒకరికి గిట్టించి చెప్తుంది. అప్పుడు మీరు పడిపోతే ఎలాగా? ఎప్పుడు పడిపోతారంటే నమ్మకం లేనప్పుడు పడిపోతారు. ఎప్పుడు పడిపోతారంటే అవతల స్త్రీ కానీ పురుషుడు కానీ అవమానించే లేదా అనుమానించే పనులు కార్యక్రమాలు నీ జీవితంలో ఏమైనా ముందు జరిగాయి అనుకోండి, అవునండి అప్పుడు ఇలా చేశాడు కదా ఇప్పుడు మళ్ళీ చేస్తాడేమో అని అనుమానం ప్రారంభమవుతుంది. ఇవి రానివ్వకూడదు. యథార్థంగా ఉండాలి. భర్త దగ్గర ఏం దాయకండి, భార్య దగ్గర ఏమో దాయకండి. యథార్థంగా ఉండాలి, అన్ని చెప్పాలి. ఈ మధ్యలో థర్డ్ పర్సన్ రాకూడదు. ఇలా నిలబడాలి కుటుంబం. ఒకటి. మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకండి. రెండోది, కుటుంబం కూలిపోవడానికి దేవుడు చెప్పిన ఇంకో కారణం ఉంది అక్కడ, ధనాపేక్ష. ఇక్కడ కూడా భార్య భర్తల మధ్యలో గొడవలు వస్తాయి, ఇక్కడ కూడా విభేదాలు వస్తాయి, ఇక్కడ కూడా గొడవలు జరుగుతాయి, ఇక్కడ కూడా కొట్లాటలు జరుగుతాయి. ఇలా కూడా నీ కుటుంబం కూలిపోతుంది. ఆయన కింద చెప్తాడు చూడండి అక్కడే. ఏమండి తర్వాత చూడండి, వేషసంగులను వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చునని చెప్పి తర్వాత వెంటనే అక్కడ కింద అంటున్నాడు, ధనాపేక్ష లేని వారై, ఇద్దరికే ఉండకూడదు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. భర్త ఏది తెస్తున్నాడో దానితో తృప్తి పొందు. భర్త జీతానికి సరిపడా నీకు తెస్తాడు. ఏ భార్యకండి భర్త పెట్టాలనుకోడు, ఏ భార్య అండి బాగుండాలని భర్త కోరుకోడు. తనకున్న లిమిట్లో, తనకున్న సంపాదనలో ఏదో నీకు తెచ్చి పెడతాడు. దానితో తృప్తి పొంది తప్ప అవతల ఎదురుగా ఉన్న ఇంకో భర్త ఎవడో ఉన్నాడు, వాడేదో బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, వాళ్ళ భార్యకి ఏవో దిగేస్తున్నాడు, నగలు వజ్రాలు లేదంటే పట్టు చీరలు. అతను చూసి నువ్వేమనుకోవాలి, అతను దిగేస్తున్నాడు, నువ్వెందుకు దిగేవంటే అతని స్థితి అది. నీ భర్త స్థితి ఇది. ఉన్నదానితో ఏం చేయాలట? తృప్తి పొందండి. ఆశలకు వెళ్ళిపోకండి, ధనం కావాలని కోరుకోకండి, లేని గొంతమ్మ కోరికలు తెచ్చుకోకండి. చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారండి, ఏసీపీ రైట్స్ లో దొరికిపోయాడు ఒక అతను. చెప్తాను, ఒక చిన్న న్యూస్ చెప్తాను మీకు, ఎంత దారుణమో చూడండి వాళ్ళ జీవితం. ఏసీపీ రైట్స్ లో దొరికిపోయాడండి. దొరికిపోయిన తర్వాత ఎంక్వైరీ చేశారు, డబ్బులన్నీ సీజ్ చేశారు, పట్టుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తూ అడుగుతున్నారు, ఏవయ్యా నీకు ₹1,00,000 జీతం కదా, గవర్నమెంట్ నీకు ₹1,00,000 జీతం ఇస్తుంది కదా, అది సరిపోక నువ్వు ఎందుకు లంచం తీసుకున్నావంటే నిస్సిగ్గుగా అందరి ముందు ఒక మాట చెప్పాడండి. ఏమన్నా తెలుసండి, నేను లంచాలు తీసుకున్నది నా కోసం కాదయ్యా, నా భార్య నన్ను లంచాల వైపు ప్రేరేపించింది అన్నాడు. ఏం చేసిందట? నా భార్య నన్ను లంచాల వైపు ప్రేరేపించింది. నాకు ₹1,00,000 ఉంది, నేను ఒక హోండా కారు కొంటానంటాను. ఆవిడంటుంది, నాకు హోండా కారు వద్దు, నాకు స్కోడా కారు కావాలని కోరిందట. నాకు బెంజ్ కారు కావాలి, నాకు ఏదో ఇంకొక ఆడి కారు కారు ఉంటుంది, ఆ కారు కావాలన్నదట. ఇప్పుడు ఇక్కడ ₹1,00,000 ఆ కారులో ఎక్కడ కొంటాడు? కోట్లు ఉంటాయి ఆ కార్లు. అప్పుడు ఏం చేశాడు? కోట్లు సంపాదించాలంటే ఏం చేయాలి? అప్పుడు లంచాలు తీసుకున్నాడు. లంచాల రూపంలో వచ్చిన డబ్బు అంతా పెట్టి కొందామని అనుకున్నాడు. ఈలోపు దొరికిపోయాడండి. జీవితం నాశనం అయిపోయింది, ఉద్యోగం పోయింది, జైలు పాలు అయిపోయాడు. దీని కార్యక్రమాలు ఈవెన్ సరే ఆమె బడి లోపలేశారు. బలిగే తిక్క కుదిరింది అనుకున్నాను నేను. ఈవినేశారు లోపల. నాకే సంబంధం లేదండి, మొత్తం డీలింగ్స్ అన్ని ఈవినే చేసిందని నిస్సిగ్గుగా పోలీసులు అని చెప్పేసరికి ఆమె కూడా పట్టుకురండి అన్నారు. లోపల వేసారు ఇద్దరిని. ఇదా ఉన్నదాంతో సర్దుకుని, ఎవరు పెద్ద కారులో తిరిగితేనే కారా, చిన్న కారు కదా, పెద్ద భవనంలో ఉంటేనే ఇల్లా, చిన్న ఇల్లు కదా. ఏమండి న్యాయంగా యథార్థంగా చిన్నింట్లో ఉన్న ఆనందంగా ఉంటుందండి. మేము ఇప్పుడు చాలా ఇరుకింట్లో ఉంటాం, చిన్నది గవర్నమెంట్ ఇల్లు మధ్య ఒక చిన్న, మన ఇక్కడి నుంచి కూడా చాలా మంది వచ్చారు, మా ఇల్లు చూశారు, చిన్నది, ఒక గది, ఒక చిన్న హాలు, ఎనఫ్.
ఉన్నదాంతో మేము సంతృప్తిగా ఉన్నాం. చిన్న ఇల్లు, చిన్న డబ్బులతో కొనుక్కున్నాం మాకున్న దాంట్లోనే, అంతే తప్ప నేనేంటి మరి సేవకుడిని, పెద్ద పెద్ద మీటింగులు తిరుగుతున్నాను, కోట్లు వేస్తున్నాను, ఇప్పుడు నాకు ఒక లగ్జరీ ఇల్లు కావాలని నేను ఈఎంఐలో గెలిపి పెద్ద ఇల్లు కొనేసాను అనుకోండి, ఇల్లు ఉంటుంది, తర్వాత నెత్తి మీద ఏం తప్పు కూడా ఉంటుంది, అప్పులు తీర్చడానికి నేను తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోవాలా? అప్పులు తీర్చుకోవడానికి సంఘం మీద ఇంకా నేను ప్రసంగాలు ఏం చేయాలంటే డబ్బులు ఇవ్వండి ప్రసంగాలు చేయాలి. అవసరమా? ఏమండి, నాకు దశ బాగలుగుతాయండి, నేను అప్పులు బాగైపోయాను, నా సేవకుడు నన్ను మీరు పట్టించుకో, ఇలాంటి ప్రసంగాలు వస్తాయి, నాకు తెలుసండి. బాబా వద్దు, ఉన్నదాంతో సర్దుకొని నెమ్మదిగా తృప్తిగా హాయిగా ఫ్యాన్ వేసుకొని పడుకుంటాం రాత్రి చిన్నింట్లో. మేము ఎలాగుంది అంటే ఉన్న ఇంట్లో చేయడం కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని ఉండవు, లేదప్పుడు తర్వాత వస్తాయి. ఉన్నదాంతో హ్యాపీ అనుకుంటున్నారా? సైకిల్ మీద వెళ్తున్నాడట, సంతోషంగా ఉండాలంటే ఒక సూత్రం చెప్పారండి పెద్దలు. నువ్వు సైకిల్ మీద వెళ్తున్నప్పుడట, నువ్వు ఆనందంగా ఉండాలంటే సైకిల్ మీద వెళ్తున్నప్పుడు నడిచిన వెళ్తున్నావు అని చూడాలట. సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఎవరిని చూడాలి? నడిచి వెళ్తాను. అమ్మో నేను సైకిల్ మీద వెళ్తానండి, పాప మాట ఇంకా నడుస్తున్నాడండి అని అనుకోవాలి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? అబ్బా నాకు హీరో సైకిల్ ఉందండి, సూపర్ అని అనుకుంటావు. అలా కాకుండా పక్కన సీడీ బండి మీద, ఏమంటే సీడీ గ్లామర్ బండి షైన్ మీద బండి మీద వెళ్తున్నాడు, ఆయన చూసేవారు కూడా ముప్పులో పడతావు. ఈ మోటివేషన్ వాళ్ళు అందరూ అలాగే మోటివేట్ చేస్తున్నారండి. ఎందుకు నువ్వు ఇంకా 2 చక్రాల మీద ఉంటావు, 4 చక్రాల మీదకి వెళ్ళమంటున్నాడు. వీళ్ళు తోలు చేస్తారండి, ప్రసంగం చేస్తాను, రెడీ చేస్తున్నాను. ఎప్పుడు ఎంతకాలం నీ జీవితం 2 చక్రాలు లేదా 4 చక్రాలు వద్దా అంటున్నాడు. పాటు చేస్తున్నారండి మోటివేషన్ చెప్పాలి. చివరికి ఏ చక్రం లేకుండా ఊసల మధ్యలోకి వెళ్తాడు, ఇటు జైలు ఊసల మధ్యలోకి అడ్డదారులు తొక్కి 4 చక్రాల కోసం. సైకిల్ మీద వెళ్తాను వాడు, నడిచిన వాడిని చూస్తుంటే హ్యాపీ, బండోడు చూస్తే ప్రమాదంలో పడతావు. పోనీ నీకు దేవుడు బండి ఇచ్చాడు, బండి మీద వెళ్తాను, అప్పుడు నువ్వు ఎవరు చూడాలి తెలుసా? సైకిల్ మీద వెళ్తాను అని చూడాలి, హ్యాపీగా ఉంటుంది. కారు మీద వెళ్తాను అని చూసాం అనుకోండి, పోయింది మళ్ళీ. ఇలా ఉండాలి, ఉన్నదానితో తృప్తి కలిగి. ఎంత కావాల్సిందండి, బా ఏ మాటలండి, అర్థమైతేనండి, వాక్యం పాటించండి. మీరు బైబిల్లో దేవుడు ఏదైతే రాస్తాడో అది మీరు పాటించండి, అసలు మీ జీవితంలో మీరు ఎంత ఆనందపడతారండి. ఉన్నదాంతో హ్యాపీ అండి, ఉన్నదాంతో చాలండి. మీరు కలిగిన వాటితో మీరు తృప్తి పొంది ఉండండి. నాశనం ఎలా చెప్పారండి, నాశనం ఎలాగవుతారో ఉన్నదాంతో తృప్తి పొందకపోతే. ఒక నాశనం అయిపోయిన ఒక కుటుంబం గురించి చెప్తాను, మంచి కుటుంబాలు 2 కుటుంబాల గురించి చెప్తాను, ఒక 3 తరగతి చెప్తాను వినండి. మంచి స్థితి ఇచ్చాడండి దేవుడు. అహాబు, యెజ్బెలు, ఈ కుటుంబం గురించి మీకు తెలియదు కాదు. రాజు అహాబు, వాడి భార్య యెజ్బెలు ఇశ్రాయేలు మీద అధికారులుగా రాజులుగా నిలబెట్టాడండి. చక్కటి ఆస్తి, అధికారం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు అండి ఒక చిన్న పొలం విషయంలో వీడికి ఆశ కలిగింది అహాబుకి. మీకు తెలియదు కదా, నాబోతు అనే ఒక చిన్నవాడు ఉన్నాడు, అతని నగరం ఆనుకుని ఒక చిన్న ద్రాక్ష తోట ఉంది, దాని మీద అతను కన్ను పడింది. అడిగాడు, ద్రాక్ష తోట నాకు ఇచ్చేయని రాజు అడిగాడు. అప్పుడు అతను ఏమన్నాడు మీకు తెలియదు కాదు, ఇది నా పిత్రార్జితము, నా తాతల నుండి వచ్చింది, నా బ్రతుకు తీరు అదే, నేను పేదవాడిని, నేను ఇవ్వలేనయ్యా, నా తాతల నుండి వచ్చింది, దాని మీద నేను బ్రతుకుతున్నాను అన్నాడు. రాజుకి ఇగో హట్ అయింది. ఉన్నవాడితో తృప్తి పొందాను రాటే, ఇంకొకటి పక్కవాడికి కోరుకున్నాడు వీడు. ఇగో హట్ అయింది. ఆ ఎవరైనా సరే మూతి పొడుచుకుని ఇంట్లో పడుకున్నాడు. అమ్మగారు ఎంటర్ అయింది. యెజ్బెల్ అనేసరికి ఈక్వల్ టు దెయ్యం అనమాట. దెయ్యం ఎంటర్ అయింది. ఇప్పుడు యెజ్బెల్ కాదు, ఎవరు ఎంటర్ అయ్యారు? దెయ్యం ఎంటర్ అయింది. దెయ్యం ఎంటర్ అయ్యి భర్త అంటుంది, ఏ వాళ్ళ పడుకున్నావు? వాడు పొలం అన్నాడు. పొలం అంటే రాజు అయ్యిండు, మూతి పొడుచుకుని పడుకుంటావా? సిగ్గులేదు నీకు, అధికారాన్ని వాడుకోవు. నువ్వెవరు? రాజువి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా? వాడెవడు? ఆఫ్టర్ రాజ్యంలో ఒకడు ఆస్తి ఎవరంటే నువ్వు అలుగుతావా? నేను సీన్లో దిగుతాను, పక్క తిరగాలి. ఎప్పుడైనా భర్త పక్కకు జరిగి భార్య సీన్లోకి వచ్చిందంటే కాపురం కూలిపోయినట్టే. ఎందుకంటే ఇద్దరు కలిసి వెళ్ళాలి ఏ నిర్ణయాలకైనా. ఇక్కడ ఏం చేసిందంటే పాపం ఆహారం అమాయకుడు చూసుకోవడానికి దిగులు దిగింది. దిగంటుంది ఎవడెవడ ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేయాలన్నది అబద్ధ సాక్షులను ఒక 10 మందిని 15 మందిని రెడీ చేసింది. నువ్వేం చేస్తావంటే ఇతడు రాజులకు వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా ఇతడు తప్పుడు మాటలు మాట్లాడేదని మీరు అబద్ధ సాక్షులు చెప్పడానికి కొంతమందిని డబ్బు ఇచ్చి అబద్ధ సాక్షులు అక్కడ నిలబెట్టి ఆ ప్రజలందరి మధ్య అబద్ధ సాక్ష్యం చెప్పించి అతన్ని రాళ్లతో కొట్టి చంపించేసిందండి.
చచ్చిపోయిన మాత్రం చచ్చిపోయిన ఆస్తి ఆటోమేటిక్గా మిగిలిపోతుంది కదా. వీడికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. ఎవరికి? అహాబుకి. వెళ్ళిపోయాడు తోటలోకి. అమ్మ నా తోట నాదే, ఇటు చచ్చిపోయాడు, తోట నాకు వచ్చింది అనుకున్నాడు. వాడు తోటలోనే ఉన్నాడు. దేవుడు వచ్చాడు అక్కడికి. దేవుడు వచ్చి అంటున్నాడు, అహాబు ఏంట్రా అలాంటి అమాయకుడు నాబోతు నువ్వు చంపేస్తావు? అతను రక్తాన్ని ఒలికించావు కదా, అమాయకుడు అయితే రక్తాన్ని ఒలికించావు కదా. ఎక్కడైతే అతని రక్తం ఒలికిందో అక్కడే కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి, నువ్వు చచ్చిపోతావు. మీ ఆవిడ ఎలా చచ్చిపోతుందో చెప్తాను, రాసి పెట్టుకో. నీ రక్తానేమో కుక్కలు నాకుతాయి, డైరెక్ట్గా కుక్కలే మీ ఆవిడ పీకుతుంటాయి. మీ ఇద్దరిని కుక్కలకు అంకితం చేశాను అన్నాడు. అంతే, వీళ్ళ కుటుంబం కూలింది. కూలినప్పుడు అండి ఈ అహాబు చేసిన తప్పు కూడా దేవుడు చెప్తాడండి బైబిల్లో. అంటే ఒక కుటుంబం కూలిపోవడానికి కారణం చెప్తాడు దేవుడు. ఒకసారి చూద్దాం. రాజులు మొదటి గ్రంథం ఒకసారి మీరు చూడండి, ఆ మాట ఎంత బాగుంటుందో. 21వ అధ్యాయము 23 చదువుతామండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 23 అండి. మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలును తినివేయును, పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. ఇక్కడ 20 జాగ్రత్త, 25 అండి. తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత, అర్థం చేసుకోండి, తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయి తను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఎవరు ప్రేరణతో చేశారండి కార్యక్రమం అంతా? భార్య ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు. ఏమండి, ఇద్దరిని జతపరిచింది దేవుడి కోసం. బ్రతకండి రా, దేవుడి కోసం చేయండి రా అంటే భర్తను దేవుడికి ఆపోజిట్ గా ప్రేరేపించింది చూడండి. భర్తని దేవుడికి విరోధంగా మార్చింది చూడండి. భర్తని దేవుడికి ఇష్టం లేని పనులు వైపు ప్రేరేపించింది చూడండి యెజబెలు. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలా. మీకు ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా సంఘంలోనికి చేర్చబడిన భార్య భర్తలు ఇద్దరు జాగ్రత్తగా వినండి. ఇటు భార్య కానీ ఇటు భర్త కానీ మీరేమైనా సంఘానికి, సంఘ కాపరికి, సంఘంలోనికి వస్తున్న సహోదరులకు భిన్నమైన ఆలోచనలు భార్యకి ఏమైనా ఎక్కిస్తున్నారా? భిన్నమైన ఆలోచనలు భర్తకి ఏమైనా ఎక్కిస్తున్నారా? జాగ్రత్త. ఇప్పుడు కూడా బైబిల్ ప్రకారం అండి, భర్త విరోధం అయిపోతుంటే భార్య మార్చుకోవాలి, భార్య విరోధం అయిపోతుంటే భర్త మార్చుకోవాలి. కానీ ఈ రోజు ఎలా ఉన్నారు తెలుసండి, తల్లులు, మహాతల్లులు. భర్త అనేసరికి, పురుషులు అనేసరికి సంఘంలో కదులాడుతూ ఉంటారు. ఏవో చిన్న చిన్న ఉంటాయి వాళ్ళ మధ్యలో. ఏమంటే నేను గొప్పంటే నేను కూర్చొని నేను ముందు ఉంటాను. ఏమంటే మీలో యోగ్యుడిగా ఉండాలనుకున్నప్పుడు మీలో భేదాభిప్రాయాలు ఉండక తప్పదు. బైబిల్ ఏముంటాయి, మనుషులు కదండి. నాకు వచ్చేదని ఒక ఆయన అంటాడు, నాకు మైక్ ఇవ్వలేదని ఒక ఆయన అంటాడు, నాకు ప్రార్థనలో టైం ఇవ్వట్లేదు, నాకు యాంకరింగ్ ఇవ్వట్లేదు, నాకు ప్రసంగాలు ఇవ్వట్లేదు. మూడు తలపోట్లు ఉంటాయి సంఘంలో. సంఘాన్ని తలపోటు ఉన్నప్పుడు, భర్త డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, భార్య ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? గొడవ ఏం చేస్తా చెప్పండి? మంచి వాక్యం తెలిసిన అమ్మాయి అయితే ఏం చేస్తా చెప్పండి? ఏమండి, ఏమున్నాయండి, మనకు మైక్ ఇస్తే ఏముంది, ఇవ్వకపోతే ఏముందండి, మనం పని చేసుకున్నామండి, అందరిని ప్రేమించుకున్నామండి, మనం పరలోకం కదండి వెళ్ళిపోవాలి. ప్రజలు చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, మీరేది నెల కోల్పోతున్నారు. నిజంగా దేవుడు మనం వాడుకోవాలంటే ఎప్పుడో దేవుడు మనకు టైం ఇస్తాడండి. అది మన చేతులకి దానికి మనకి ఉన్నామండి. దేవుడు ఎప్పుడు మనకు అవకాశం ఇస్తాడు మన కుటుంబానికి. దేవుడు మన కుటుంబాన్ని కూడా వాడుకుంటాడండి. మీరు ఎవరితో గొడవలు ఆడకండి. ఎవరు చెప్తారు ఈ మాటలు? గుణవతి యెజబెలు ఉందనుకోండి, ఇవి లోపల ఏమంటది, నువ్వుకు మైక్ ఇవ్వలేదా, నువ్వు ఎంత సీనియర్ నువ్వు, ఆ మైక్ నీ ముందు మైక్ ఇచ్చుకోవడం అతను ఎవరు అసలు నేను కాక మొన్న వచ్చాడు, నువ్వెందుకు కోరుకోవడం? యెజబెలు అనమాట. ఆలోచించండి. యెజబెలు ఉంటారు. భర్తను ఇంకా కోపం చేయటం, భర్తను ఇంకా సంఘానికి దూరం చేయటం, భర్తను ఇంకా వస్తున్న సహోదరుడి మీద ఏదో చిన్న డిస్టర్బెన్స్ వస్తే లేనిపోయి కలిగి వాళ్ళ మాటలు చెప్పి ఇంకా అతని మీద కోపం ఇతనికి వచ్చేటట్టుగా రెచ్చగొట్టడం. నో, నీ పని అది కాదు, నీ డ్యూటీ అది కాదు, నిన్ను అసలు జత చేసింది అందుకు కాదు. అతను పడిపోతుంటే నిలబెట్టమని జత చేశాడు. అతను కోపడుతుంటే వద్దండి, ఎందుకండి కోపతాపాలు మనకని అతను శాంతింప చేయడానికి పుట్టావు.
అందుకే నన్ను జతపరిచాడు. అతడు పనులు అలసిపోతాడు, అతడు పనులు ఏవో ఇలాంటి తలపోట్లతో ఉంటాడు. నువ్వు ఎలా ఉండాలంటే శాంతి సమాధానంగా మారాలి. భార్య వద్దండి మనకి ఇవన్నీ. ప్రశాంతమైన వాతావరణాన్ని నీ ఇంట్లో కల్పించాలి. భర్త ఎక్కడి నుంచో విసిగిపోయి, సంఘంలో నుంచి విసిగిపోయి, పనులో విసిగిపోయి ఇంటికి వస్తున్నప్పుడు నీ మాట్లాడే ఉండాలంటే అతనికి ఓదార్పు. అబ్బా, ఇంటికి వస్తేనే భార్య నాకు భలే మాటలు చెప్తుందండి, ఎక్కడ లేని కోపం ఉన్న ఆవిడ మాటలతో నేను ప్రశాంతం అయిపోతాను, మా ఇల్లు భలే ఉంటుందండి అనాలి. కూల్ అయిపోవాలి. కొంతమంది అండి ఇంటి పేరు ముందు ఏముంటుందంటేనండి, గోడ మీద ప్రశాంత నిలయం అని ఉంటుంది, లోపలంతా ఏముండదంటే శాంతమే ఉండదు. పేరుకి మాత్రం ఇంటి మీద పేరు పెట్టారు, ఏమని ప్రశాంత నిలయం. ఇంట్లో ప్రశాంతత లేదు. ఇదా మీ ఇల్లు? ఇలాగా మీ భర్తలు ప్రేరేపిస్తున్నారు? నో. యెజబెలు క్యారెక్టర్ ఏమైనా మీలో ఉందేమో చూడండి. యెజబెలు లాంటి మనస్తత్వం ఏమైనా ఉందేమో చూడండి. అలా ఉంటే కనుక ఇది యెజబెలు పట్టిన పరిస్థితి, యెజబెలు మాట విని దేవుడికి భిన్నంగా బ్రతికిన ఆహాబుకు పడిన పరిస్థితి ఈరోజు మన కుటుంబానికి పడుతుంది. భార్య ఎలా ఉండాలో తెలుసండి. అలాగని భార్యలు మాట వినొద్దు అని నేను చెప్పడం లేదు సుమా, వినాలి. అబ్రాహాముతో దేవుడు చెప్తున్నాడు, ఆయన దాసి విషయంలో, దాసికి పుట్టిన ఇస్మాయిల్ విషయంలో దుఃఖపడిపోతున్నాడు. ఊరికే గొడవలు వాళ్ళిద్దరికి, షారాకినే ఆగరికినే. అప్పుడు అంటున్నాడు, ఏం చేయాలి దిక్కుదోచని పరిస్థితుల్లో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రాహాము దగ్గరికి వచ్చి అంటున్నాడు, నాయనా ఈ ఒక్క విషయంలో మాత్రం నీ భార్య మాట నువ్వు విను అన్నాడు. తెలుసా? ఆవిడ చెప్పిందా వచ్చాయి, నువ్వు యాక్షన్ చెప్పకు, ఆవిడకి రివర్స్ ఏం చెప్పకు, తలపోటు ఆవిడతోనే. ఆవిడ ఏదంటే అది కానీ నువ్వు ప్రశాంతంగా ఉండాలి కదా. నాకు దేవుడు అనిపించాడండి అక్కడ. నిజంగా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఆలోచించండి. భార్య భర్తల మధ్యలో గొడవలు వచ్చేయండి. ఈవిడు భర్త ఏడుస్తున్నాడు, ఈవిడ పట్టుపట్టేసింది, దాసి ఇంట్లో ఉన్నా కుదరదు, ఆగరిని పంపిస్తావా లేదా, ఆగరిని పంపిస్తావా లేదా, నువ్వు పంపించకపోతే నేను అన్నం తినంటుంది. అంతే కదండి. ఆడపిల్లలు అలిగారంటే ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇక ఇంట్లో ప్రశాంతత ఉండదు, ఫోన్ చేయబుద్ధి అవ్వదు, అన్నం తినబుద్ధి అవ్వదు, మొహం ఇలా ఉంటది. అసలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. దేవుడు వచ్చాడు, ఆయన నువ్వు ఇట్రా పక్కకు రా. అంతే కదండి. ఇద్దరి మధ్యలో గొడవ పక్క తీసుకెళ్ళి మాట్లాడతారు. అలాగే అబ్రాహాము గారిని పక్క తీసుకెళ్ళి అన్నాడు. ఆవిడంతే అలాగుంది కదా, ఆవిడ మాటిను, ఆవిడ చెప్పింది అలా చేయి, గొడవ నీకు పోద్ది, ఎందుకు తర్వాత చూసుకుందాను అన్నాను కదా నీకు, ఆవిడ మాటిను. ఎలాగుంది దేవుడు ఎలా సర్దుతున్నాడు చూసారా? కుటుంబంలో మధ్యలో వచ్చిన గొడవ సర్దుతున్నాడు చూసారా? అప్పుడు దేవుడు వచ్చి ఆవిడ మాట వినగానే ధైర్యం వచ్చింది నాకు. అమ్మయ్య, ఈవిడ మాట వినమన్నాడు కదా, సారమ్మా వచ్చాను. ఇక ఏంటి నువ్వు పంపించేయాలి కదా, సరే నీ ఇష్ట ప్రకారం పంపించేస్తాను. ఇక గొడవ ఏమైపోయింది? నా భర్త నా మాట విన్నాడు. ఐ లవ్ యూ అండి, నా మాట విన్నారు. కలిసిపోయారా? కలిసిపోయారు. దేవుడు చూడండి ఎలాంటి ఇస్తున్నాడు, ఎలాంటి చెప్తున్నాడు చూడండి. ఇక్కడ చెప్తాను, కూడా ఇక్కడ ఇంకోటి చెప్తాను. ఇప్పుడు నేను భలేగుందండి ఈ రెఫరెన్స్ ఇప్పుడు రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత, సారమ్మ మాట మరి అబ్రాహాము అన్నట్టు కదా, నువ్వు నా మాట వినాలని నువ్వు కూర్చోడం అనుకో, నీ తోలు చేస్తాడు. ఇప్పుడు ఎందుకు మాట వినమని చెప్పిన దేవుడు మాట విన్నాడు కదా. అబ్రాహాము ప్రతి దాంట్లో వేరు పెట్టడానికి కుదరదు. అక్కడ ఒక సంఘటన జరుగుతుంది, అక్కడ ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవ మట్టు వరకు ఈవిడ చెప్పింది న్యాయంగానికి ఈవిడ మాటింది ఆయన అన్నాడు. అలాగని భర్త మాట వింటున్నాడు కదా అని ఈవిడ పేటరేకపోయి నువ్వు నేను చెప్పిందే వినాలని కూర్చోడుగా. నో. శారమ క్యారెక్టర్ ఏంటో తెలుసండి. మాట విన్నాడు కదా అని భర్తను లోపల చేసుకుని నేను చెప్పింది చేయాలని క్యారెక్టర్ కాదు. పరిశుద్ధాత్ముడు పేతురు గారి ద్వారా చెప్పాడు. ఎవరు పిలిచిందట శారమ అబ్రాహాము గారిని? యజమానుడు. యజమానుడు యజమాని నేను లోబడతానండి, మీరు నా మాట వింటారు కదా, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అలాగుంది. నెత్తికి కూర్చోలేదు, నా మాట విన్నాడు కదా అని లోబడిందట. అందుకే వాళ్ళ కాపురం సూపర్ అండి, వాళ్ళ కుటుంబం సూపర్ అండి. అర్థమవుతుందా? కొన్ని సందర్భాలలో భర్తలు కూడా భార్యల మాట వినాలి. వింటున్నారు కదా నువ్వు పత్రం చేయకూడదు, ఆయనకు నువ్వేం చేయాలి? లోబడాలి. ఇది కుటుంబం, ఇది దేవుడి కుటుంబం, ఇది దేవుడి ఉద్దేశాలను నెరవేర్చే కుటుంబం. ఇదంతా మీరు మనసులో పెట్టుకోండి. ఇకలాగా నాశనం అయిపోయిన కుటుంబం ఒకటి, ఇలా గొప్పగా ఉన్న కుటుంబం ఒకటి. అయితే నేను చివరికి ఒక్క కుటుంబం గురించి చెప్పాలండి. వాళ్ళు జ్ఞాపకం చేయకుండా ఈ ప్రసంగం ముగించడం అన్యాయం అవుతుంది. వాళ్ళ కుటుంబాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేయాలి. ఎందుకు జ్ఞాపకం చేయాలన్నాను తెలుసండి? ఇందాక మాట చెప్పాడు కదండి, కుటుంబం బాగుండాలంటే మీకు కలిగి ఉన్న దాంతో మీరు ఎలాగుండాలి? తృప్తి పొందుండాలని. నిజంగానండి వాళ్ళ కుటుంబాన్ని చూసినప్పుడు నేను వాళ్ళ తృప్తి పొందుండటమే కాకుండా
వచ్చిన ఒక దైవజనుడిని చేర్చుకుని సేవకు ఉపయోగపడి ఆసియా లాంటి ఖండంలో సువార్త వ్యాపించిపోవడానికి భార్య భర్తలు ఇద్దరు కారకులై చివరికి సువార్త కోసం దైవజనుడి కోసం ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడ్డారండి. అకుల, ప్రిస్కిల్ల. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో పౌలు గారి 2వ ప్రయాణంలో కొరింథీ పట్టణంలో సంఘం ఏర్పడడానికి మూల స్తంభం ఈ కుటుంబం. నాకు అనిపించిందండి మీరు ఆలోచించండి. రాత్రి ఎక్కడైనా ఒక సంఘం ఏర్పడడానికి మీ కుటుంబం మూల స్తంభం అయిందా? బాగా ఆలోచించండి. పోనీ సంఘానికి ఒక పెద్ద కార్యక్రమం చేశాను, నా వల్లే సంఘం నిలబడిందండి అని చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏమైనా నీ కుటుంబం పేరట లిఖించుకున్నావా ఇప్పటికీ? ఈ కుటుంబం గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు తెలుసండి దేవుడు? రోమపత్రిక పౌలు గారి మాటలు చూడండి ఎంత బాగుంటాయో. 16వ అధ్యాయము 3-4 వచనాలుండి. రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పండి. ప్రిస్కిల్ల, అకుల వీళ్ళు ఎవరనుకుంటున్నారు? వీళ్ళు రోమ పట్టణం నుండి తరివేయబడ్డారండి. జాగ్రత్తగా వినండి. వీళ్ళ లైఫ్ హిస్టరీ చెప్తాను. వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, వీళ్ళు కలిగిన దానితో ఎంత తృప్తిగా బ్రతికి దేవుడి కోసం నిలబడ్డారో చెప్తాను. ముగిస్తాను ఇక. రోమా ప్రాంతం నుండి గెంటు వేయబడి అప్పుడే కొరింథీ పట్టణం, ఇటాలీకి వచ్చి కొరింథీ పట్టణం దగ్గర ఒక రకంగా బ్రతకడానికి వచ్చారండి. ఆ ప్రాంతాన్ని, కొరింథీ పట్టణానికి వెళ్ళి బ్రతకడానికి వచ్చారు. డేరాలు కుట్టుకునే వాళ్ళండి వీళ్ళు. డేరాలు కుట్టుకునే వాళ్ళకి ఏమైనా ఆస్తుపోస్తులు ఉంటాయి మీరు చెప్పండి? డేరాలు కుట్టుకుంటే ఏం డబ్బులు వస్తాయండి? వచ్చిన చిన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతున్నారు, డేరాలు కుట్టుకుంటున్నారు. అప్పుడే పౌలు గారు ఆ ప్రాంతానికి వచ్చాడు సువార్త పట్టుకుని. ఈయన కూడా బ్రతకడానికి డేరాలు కుట్టుకునేవాడు. చేర్చుకున్నారు. పౌలు గారు వాళ్ళ వాక్యం విన్నారు. వాక్యం విన్న తర్వాత, అమ్మో మీరు ప్రభు గురించి ప్రకటించే దైవజనులా, మా కుటుంబం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందండి. మా కుటుంబం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మీరు చేస్తున్న సువార్త అంతటిలో మా కుటుంబం మీకు సహకారంగా ఉంటుందని. నిజంగానండి, ఏమీ లేని లేమిలో డేరాలు కుట్టుకుంటూ అపోస్తుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో సంఘం కట్టడానికి పునాదులు వేసిన కుటుంబం ఇది. దేవుడి కళల్లో, దేవుడి ప్రణాళికలో నిజంగా గట్టిగా పండిన కుటుంబం అంటే ఇగో వీళ్ళ కుటుంబం అని చెప్తానండి నేను. ఎందుకంటే పౌలు గారు వాళ్ళ గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో నా జత పని వారే అకులను ప్రిస్కిల్లకు కూడా వందనాలు చెప్పండి. వాళ్ళ గురించి 4వ వచనం చూడండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. తెగింపు ఆ పదం చూడండి అలా వస్తున్నాడు పౌలు గారు. కొన్ని సందర్భాల్లో ఆ కొరింథీలో, ఆసియాలో వాక్యం చెప్తున్నప్పుడు చాలా మంది నన్ను చంపేయాలనుకున్నప్పుడు నా ప్రాణానికి వాళ్ళు ప్రాణాలు అడ్డుగా పెట్టారు. అబ్బా, సువార్త కోసం, ఒక దైవజనుడిని కాపాడటం కోసం వాళ్ళు ప్రాణాలు అడ్డుగా పెట్టి సువార్తను జరిగించారు, సంఘాలు కట్టించారు, ఆత్మలను రక్షించారు. ఈ రోజు నేను ఆ ప్రాంతంలో నిలబడ్డాను అన్నా, జాగ్రత్తగా వినండి, దైవజనుడు మీ కుటుంబం గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తాడా? ఆ ప్రాంతంలో సువార్త నిలబడింది అన్నా, ఆ ప్రాంతంలో నేను సువార్త చేశాను అన్నా, నాకు మూల కారణం, నేను నిలబడటానికి కారణం ఆ కుటుంబమే అంటాడా? మిమ్మల్ని చూసి దేవుడు అనాలి, దైవజనుడు అనాలి. అలాంటి కుటుంబం అయితే మీ కుటుంబం కట్టిన దేవుడి ప్రణాళిక మీ కుటుంబం పైన నెరవేరింది అంటాడా? పోనీ ఇంత పెద్ద సాక్ష్యం వద్దు, కనీసం ఈ కుటుంబం అండి మా సంఘానికి మూలస్తంభం అండి, వీళ్ళ లేకపోతే ఏ కార్యక్రమం జరగదండి అంటాడా దైవజనుడు, దేవుడు ఈరోజు మీ కుటుంబం కోసం? ఆలోచించండి. ఇంత బాగున్నారా మీరు కుటుంబంగా? ఇంత బాగా పండిందా దేవుళ్ళో మీ కుటుంబం? వాళ్ళ కుటుంబం లేకపోతే సభలు జరగవండి, వాళ్ళ కుటుంబం లేకపోతే బైబిల్ సెమినార్ జరగదండి, వాళ్ళ కుటుంబం లేకపోతే అసలు ఏమీ చేయలేవండి. అన్నిటికీ వాళ్ళే ముందు ఉంటారండి. అబ్బా, అలాంటి కుటుంబం మాకు దొరకటం మాకు నిజంగా అదృష్టం అండి అని దైవజనుడు సాక్ష్యం ఇచ్చేంత గొప్ప కుటుంబమా? ఇక్కడ పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం అది ఆ కుటుంబం కోసం. వాళ్ళు లేకపోతే ఏమి లేదండి, వాళ్ళు లేకపోతే నిలబడదని అంటాడు. అప్పుడు ఈరోజు మేము చెప్పనండి, మీ అప్పుడు సంఘం అండి. ఈరోజు మా సంఘం గురించి గొప్ప సాక్ష్యం చెప్తాను, ప్రతి చోట చెప్తాను. ఈరోజు మా సంఘం ఇలా నిలబడండి, హైదరాబాద్ మహాపట్టణంలో ఒక హైవే పక్కనే నిలబడి నెలకు వచ్చేసరికండి సుమారు అన్ని ఖర్చులు కలుపుకొని 50,000 వరకు ఖర్చు వస్తుందండి మాకు, మా సంఘానికి నెలకి. అద్దె 30,000 అవుతుంది. ఎందుకు ఆ సంఘాలు నిలబడుతుంది అంటే
ఆ సంఘంలో కొంతమంది పిల్లర్స్గా కొన్ని కుటుంబాలు ఉంటాయండి. వాళ్ళు రెంట్కి ఇవ్వటం, సభలకి ఇవ్వటం, సెమినార్లకి ఇవ్వటం, ప్రతి దాంట్లో ఏ కార్యక్రమం తలపెట్టినా మేమున్నా ముందు అని కొన్ని కుటుంబాలు వస్తాయి. ఆ కుటుంబాల వల్ల సంఘం నిలబడుతుంది. నేను దైవజనుడిగా వాళ్ళ గురించి చెప్తాను. మీ కుటుంబం ఉండబట్టి రెండు సంఘం నిలబడింది. ఈరోజు మీ కుటుంబాల గురించి అలాంటి సాక్ష్యాలు ఉన్నాయా? దేవుడి సేవకు మీరు సాకారులుగా మారిపోయిన కుటుంబాలు అనేవి బాగా ఆలోచించుకోండి. ఇక్కడ వాళ్ళు నా ప్రాణాలకు వాళ్ళు ప్రాణాలు ఇచ్చుటగా తెగించి మరియు వాళ్ళు ఏంటన్నా సంఘములకు వందనము చెప్పుకుంటే అది ఇంట్లో ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఏదో మార్చేశారండి, సంఘంగా మార్చేశారు. మీ ఇంట్లో ఎప్పుడైనా కలిసి బ్రోకుడికి వెళ్ళారా? మీ ఇంట్లో బ్రోకుడికి పెట్టి చుట్టూ పిలిచారా? ఒక్కరోజు మీ ఇంట్లో ప్రార్థన జరిగిందా? వాళ్ళు ఇదే సంఘం అయిందా? ఏంటంటే వాళ్ళ కుటుంబం, ఏంటంటే వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. ఎవరిక్కడ మీరు చెప్తారు, జాగ్రత్తగా వినండి. భార్య భర్తల మధ్యలో భార్య కనుక లోతు భార్య లాంటి ఆలోచనలు కలిగిన భార్య అనుకోండి, పని జరుగుతుంది కుటుంబంలో. మనం వచ్చిందే గారాలు కుట్టుకోవడానికండి, మనం పోతే తిరగలేదు. ఇప్పుడు ఎవరో స్వార్థుడట, అతను నువ్వంట అంటే ఎంతో నాతో గొడవ వేసుకుని మన ఇంటికి వస్తాడు. మన ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి మన ఇంటికి అలాగే చేశారనుకోండి, మనకి ఎందుకంటే తప్పుడు పోలేదు ఇంటికి రానుకోండి అనదా? సేవ ఆ కాలంలో ఎలా జరిగిందో మీకు తెలియదు. ఇప్పుడున్నట్టుగా పూలపాలు కాదు, సేవ. ప్రభువును ప్రకటిస్తే నరికేస్తాం, చంపేస్తాం, జైల్లో వేస్తాం. ముళ్ళ బాటలో దైవజనుడు వెళ్తుంటే మీరు వెళ్ళండి, నువ్వు వెనకాల మేము ఉన్నాం. ఏ కుటుంబం అండి? అందుకే చెప్పాను, వీళ్ళ జ్ఞాపకం చేయకుండా ప్రసంగం ముగించడం అన్యాయం అవుతుందని. ఏ కుటుంబం ఇది? ప్రాణాలు ఇస్తారా, ఆస్తులు ఇస్తారా, ఇల్లు ఇచ్చేస్తారా, అన్ని ఇచ్చేస్తారా? నేను వాళ్ళు లేకపోతే నేను లేనండి. ఏం సాక్షి ఉంటుంది? వాళ్ళు లేకపోతే నేను లేనండి. పౌలు గారు నా ప్రాణం ఈ రోజు నిలబడదంటే ఆ రోజు వాళ్ళ ప్రాణాలు విడిపెట్టారు. మీరు ఈరోజు సేవకుడికి, సంఘానికి, జరుగుతున్న సువార్త కార్యక్రమాలకి పాలేంటి, మీ వంతేంటి చెప్పండి. కింద మాట తెలిసిన వాళ్ళ గురించి ఇచ్చిన చివరి సాక్ష్యం, వాళ్ళు ఎక్కడ సంఘములకు వందనాలు చెప్పండి. నేను మాత్రం కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలు చెప్పాలి. ఖచ్చితంగా రక్షించబడిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఆలోచన చేర్చుకోకపోతే మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పేదాన్ని కాదు, మిమ్మల్ని రక్షించేదాన్ని కాదు. మీరందరూ రక్షించబడాలంటే నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది ముందు ఎవరికి? మూలం వాళ్ళు, నిలబెట్టిన వాళ్ళు, నిలబడడానికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. నేను నిజంగా తలడిల్లిపోయానండి. గొప్ప సాక్షి కదండి, కుటుంబం కోసం గొప్ప సాక్షి కదండి. బాగా ఆలోచించుకోండి దేవుడి పిల్లలారా. మీ కుటుంబాలపై దేవుడికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. యెజబెలు ఎవరి కుటుంబం నాశనం చేసుకుంది, కానీ బైబిల్లో ఉన్న శారామ కుటుంబాన్ని పెట్టుకుంది. బైబిల్లో ఎలిజబెత్, జకర్యా ఇది ఒక మంచి కుటుంబం అండి. బిడ్డను జాగ్రత్తగా వినండి, బిడ్డను దేవుడు అడిగాడు అని నిర్దాక్షిణ్యంగా బిడ్డ ఏమైపోతాడని ఆలోచించకుండా ఆ రోజు పాడైపోయిన సమాజం చుట్టూతో ఉందని తెలిసి బిడ్డను పట్టుకెళ్ళి ఆయనే విడిచిపెట్టేశారు. వాడు దేవుడిలో ఉంటే చాలండి. వాడు పెరిగి పెద్దవాడై ఇశ్రాయేలు మధ్యకు వచ్చేంత వరకు కూడా ఎక్కడ ఉన్నాడట? అరణ్యంలో ఉన్నాడట. ఏం తిన్నాడు, ఏం త్రాగాడు, ఏంటంటే అక్కడ జీవితం ఎందుకు ఇచ్చేసారు? కన్నపిల్లలు అలాగంటే మేము మా మధ్యలో కనుక వీడిని పెట్టుకుంటే వీడు పాడైపోతాడు. వీడు అరణ్యంలో ఉన్నా పర్వాలేదు, దేవుడి కోసం పెరిగితే చాలు. సమయంలో ఇచ్చిన తల్లి, మీరు చూడండి బైబిల్ వీళ్ళంతా కూడా అండి దేవుడు కర్మను పండించడానికి త్యాగం అయిపోతాడు కుటుంబాలండి. బిడ్డలు ఇచ్చేస్తారు కుటుంబాలండి సేవకి. సమయంలో ఎంత గొప్పవాడు ఇక్కడ బిడ్డన ఆ మందిరంలో సేవకు విడిచిపెట్టినందుకు. ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. నిజంగా ఈ కుటుంబాలని దేవుడు కర్మను పండించాయంటే పండించాయి. ఎన్ని కుటుంబాలు, ఎవరు అమరాము యొక్కబేదు, వీళ్ళ కుటుంబం గురించి మీకు తెలియదు. అమరాము యొక్కబేదు అంటే మోషేలు తన తల్లిదండ్రులు వీళ్ళు. వీళ్ళ గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం తెలుసండి. ఈ కుటుంబం మొత్తం 3 సేవకులు తయారు చేసి సంఘానికి రాగిచ్చారు. మోషే సేవకుడు, ఆరోను సేవకుడు, వాళ్ళ అక్క కాముంది మిరియాము, ఆవిడెవరు? ప్రవక్తి. ఆ రోజుల్లో స్త్రీల సమాజానికి నాయకురాలుగా ఉండి ఆరోను, మోషే ఇద్దరు దైవజనులు అయిపోయారు. ఈవిడ కూడా దైవజనులుగా మారిపోయింది. నేను ఈ 3 సేవకుల్ని మిమ్మల్ని నడిపించడానికి నేను పంపించాలని మేకా గ్రంథంలో 3 గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆ 3 సేవకిచ్చిన కుటుంబం అమ్రాము,
యోకేబేదు వీళ్ళ కుటుంబం. అసలు ఇవన్నీ చరిత్రలు బైబిల్ ఉన్న దేవుడి కావాలను పండించిన కుటుంబాలు ఇవి. మీ కుటుంబం అందులో ఉందా? ఏ రకంగా మీరు సువార్తకి సహాయపడి అట్లా పిలుచుకెళ్ళిన కుటుంబమా? బిడ్డలు దైవజనుడికి ఇచ్చేదాన్ని సాగు చేసిన కుటుంబమా? అసలు ఏ రూట్లో దేవుడిని కనపరుస్తారు? ఏ రూట్లో మీ కుటుంబం గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి? సేవకుడుగా చేసి సేవకు ఇచ్చిన కుటుంబమా? ఏ కుటుంబం ఇది? ఏ పంట పండింది దేవుడికి మీ కుటుంబం వల్ల? ఆలోచించుకోండి. పరిశుద్ధుల కుటుంబాలపై ఎవరి పరమ తండ్రి ప్రణాళికలు ఇవే. మీకు సరే చెప్పండి, దేవుడు బిడ్డలు ఇచ్చేటప్పుడు కూడా అండి ఆలోచించి చేస్తాడండి. వీళ్ళైతే పెంచుతారా నా కోసం అని మనల్ని నమ్మాడండి దేవుడు. మనల్ని నమ్మాడు తెలుసా? మరియమ్మ గారి గురించి బైబిల్లో ఒక మాట ఉంటుంది, సాక్ష్యం ఏంటో తెలుసా? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిందని. అంటే అర్థమైంది తెలుసా? ఆ మాట మీకు అర్థమైందో లేదో. ఆ తరంలో ఉన్న స్త్రీలందరినీ దేవుడు చూస్తే, ఎవరైతే ఇన్ని కష్టాలు నా కోసం నా కొడుకు కోసం భరించి ఎన్ని నెలలు వచ్చినా తట్టుకుని ఏమన్నా ఆ గర్భంలో ఉన్న బిడ్డను చిరిమేయకుండా మరి ఆ బిడ్డను కరెక్ట్గా ఎన్ని నెలలు వస్తారో ఎవరు పెంచుతారని ఆలోచిస్తే ఎవరు కనపడ్డారు? మరి కనపడ్డది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిందారమ్మా. ఎంత మందిని దేవుడు పరీక్షిస్తే దేవుడికి నువ్వు నచ్చావు. అది యేసుని నీ కడుపులో పెడుతున్నాను. మీకు మాట చెప్పనా? ఇప్పుడు మీకు దేవుడు బాగా అర్థమవుతాడు. తన పిల్లల్ని నమ్మి మీ చేతిలో పెడతాడు దేవుడు. బాగా ఆలోచించాలి. మన గర్భాన్ని పుట్టిన పిల్లలు ఇలాంతా ఎవరు చెప్పండి? మన పిల్లల దేవుడి పిల్లల? దేవుడి పిల్లలు. దేవుడి పిల్లల్ని మనల్ని నమ్మి మన చేతిలో పెట్టాడండి. మీకు మాట్లాడుతాను, అసలు మీ పిల్లల్ని ఎవరైనా నమ్మి పక్కన చేతిలో పెడతారా? మీరు పెడతారా? మా పిల్లలు 10 రోజులు అక్కడ పెట్టుకోండి, తర్వాత వస్తాం మీరు చూసుకోండి అంటారా? అబ్బాయి అలాగే ఇవ్వండి, అసలు చూడండి. చూసారా? మనం పక్కని నమ్మం, కానీ దేవుడు మనల్ని నమ్మాడండి. నా పిల్లలు నా కోసం పెంచుతారు కదా మీరు, ఆయన నమ్మి మన చేతిలో పెట్టినప్పుడు నిజంగా ఆయన పిల్లల ఎవరో మనకున్న ఆలోచనలు ఏంటి? రోజు ఆయన పిల్లలకి ఇవ్వాలని ఏమో ఆలోచిస్తాం. కనీసం పిల్లల బాగా దేవుడి కోసం పెంచైనా, దేవుడి కోసం ఇచ్చైనా అలాగైనా కుటుంబం పండినట్టుగా వివాహం ఘనమైనది మీరు మార్చుకుంటారా? ఏదో రకంగా నేను నా కుటుంబం దేవుడికి ఉపయోగపడాలి. ఎన్ని కుటుంబాలు మన కళ్ళ ముందు పెట్టాడు బైబిల్లో. ఎలాగో మీరు దేవుడి కోసం ఉపయోగపడతారు ఆలోచించుకోండి. మీ కుటుంబం దేవుడి కోసం పండించుకోండి. మీ వివాహం ఘనమైనదిగా దేవుడి ముందు నిరూపించుకోండి.